हरे कृष्ण। नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। मूकं करोति वाचालं भंगं लंघायते गिरिमित्पातमहं वंदे श्रीगुरुं दीनतारिणं। हरे कृष्ण। नमस्कारम अंडी, स्वागतम अंदरिकी। శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందం 13వ అధ్యాయంలో విదుర ధృతరాష్ట్రుడిని ఎలా భౌతిక ప్రపంచం నుంచి ఎలా ముక్తుడికి అర్హుడు చేశాడు అని చెప్పి ఆయన సాంగత్యంలో ధృతరాష్ట్రుడు ఏమేమి నేర్చుకున్నాడు, అతను ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళటానికి అంటే అట్లీస్ట్ ఉన్న ఈ సిట్యువేషన్ నుంచి అతను ముందుకు ఎలా వెళ్ళగలిగాడు అన్న పాయింట్ పైన ఆ చాప్టర్ మొత్తం డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. విదురుడి యొక్క కృప వల్ల ధృతరాష్ట్రుడు చాలా బెనిఫిట్ అయ్యాడు అని చెప్పి. సో ఆ చాప్టర్ని మనం డిస్కస్ చేద్దామని చెప్పి ఇప్పుడు నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ ఆ సబ్జెక్ట్ పైన డిస్కస్ చేద్దాము అని చెప్పి ఈ పాయింట్ తీసుకున్నాం అనమాట. సో విదుర మొదటి స్కందం 13వ అధ్యాయం అండి. ధృతరాష్ట్ర క్విట్స్ హోమ్ అని చెప్పి ఆ అధ్యాయం యొక్క పేరు. రోజుకి ఒక 3-4 వర్సెస్ తీసుకొని విదురుడి యొక్క ఇవాళ విదురుడి యొక్క విశిష్టతను గురించి, అతని యొక్క పూర్వజన్మ యొక్క వృత్తాంతం గురించి మనం తెలుసుకుందాము. సో మొదటి 4 శ్లోకాల్లో ఇవాళ కవర్ చేయబోతున్నాం అనమాట. సూత ఉవాచ విదురస్తీర్థయాత్రాయాం మైత్రేయాద్ ఆత్మనో గతిం జ్ఞాత్వాగాద్ హస్తినాపురం తయా వాప్త వివిత్సితః. అంటే విదుర తీర్థయాత్రాయాం, విదురుడు ఏం చేశాడంటే చాలా తీర్థయాత్రలకు వెళ్ళాడంట. అన్ని చోట్ల అన్ని ప్రదేశాలకి అతను యుద్ధం జరిగే సమయంలో అతను హస్తినాపురంలో లేడు. అతను అన్నయ్య ధృతరాష్ట్రుడి దగ్గర లేడు. అక్కడి నుంచి వచ్చేసి తీర్థయాత్రలకు వెళ్ళి యుద్ధం అయిపోయిన తర్వాత కొంత సమయం తర్వాత వచ్చి, అంటే కొన్ని ఏళ్లే, ఆల్మోస్ట్ ఒక 15 ఒక 30-25 సంవత్సరాలు, అంటే ఆల్మోస్ట్ లేదు, యుద్ధం జరగకముందు వెళ్ళిపోయాడంటే ఆల్మోస్ట్ ఒక 36 సంవత్సరాలు 30-35 సంవత్సరాల వరకు అతను తీర్థయాత్రలోనే ఉన్నారని చెప్పి తిరిగినట్టు అని చెప్పి ఇది అన్నమాట నిదర్శనం. మైత్రేయాద్ ఆత్మనోగతిం. ఆత్మనోగతిం అంటే ఆధ్యాత్మిక విద్యని మైత్రేయుడి దగ్గర నేర్చుకున్నాడు. జ్ఞాత్వా అగాద్ హస్తినాపురం, అది తెలుసుకున్న తర్వాత జ్ఞాత్వా అగాద్ మళ్ళీ తిరిగి హస్తినాపురానికి వెనక్కి వచ్చాడు. తయా అవాప్త వివిత్సితః, పరిపూర్ణంగా అతను ఆధ్యాత్మిక విద్య యొక్క అన్ని పాయింట్లని అర్థం చేసుకొని, దాని యొక్క విశిష్టతని అర్థం చేసుకొని, దాని యొక్క ప్రాముఖ్యతని ప్రచారం చేయడం కోసం, అతని అన్నైన ధృతరాష్ట్రుని లిబరేట్ చేయడం కోసం ఆధ్యాత్మిక విద్య నేర్చుకుని మైత్రేయుడి దగ్గర అన్ని ఆస్పెక్ట్స్లో అతను ఇక్కడ హస్తినాపురంకి వచ్చాడు అని చెప్పి ఈ వర్స్ గ్లోరిఫై చేస్తుంది అనమాట. సో తర్వాత ఫస్ట్ 4 వర్సెస్ చూసిన డీటెయిల్స్లోకి వెళ్దాము. యావతః కృతవాన్ ప్రశ్నాన్ క్షత్త కౌశారవ అగ్రతః జాతైక భక్తిర్గోవిందే తేభ్యశ్చ ఉపరరామః. అతను విదుర మైత్రేయ కలిసినప్పుడు ఏం చేయడం, యావతః కృతవాన్ ప్రశ్న, ఎన్నో రకాల ప్రశ్నలు అడిగాడంట. క్షత్త కౌశారవ అగ్రతః. కౌశారవ అంటే మైత్రేయుడి యొక్క పేరు అనమాట. క్షత్త అంటే విదురుడి యొక్క పేరు అనమాట. సో విదురుడు మైత్రేయుడిని వివిధ రకాల పాసిబుల్ క్వశ్చన్స్ అన్ని సబ్జెక్టుల గురించి అడిగాడంట. తర్వాత జాతైక భక్తిర్ గోవిందే, ఎస్పెషల్లీ భక్తికి, భగవంతుడైన కృష్ణుడి యొక్క భక్తి ఎలా వనర్చాలి అని చెప్పి దానిపైన స్పెసిఫిక్గా క్వశ్చన్స్ అన్ని అడిగిన తర్వాత తేభ్యశ్చ ఉపరరామః, అతని యొక్క అంటే ఇంక్విజిటివ్నెస్ సాటిస్ఫై అయిన తర్వాత ఇక క్వశ్చన్లు అడగటం ఇక ఆపేసాడు అనమాట. అంటే అతనికి కంప్లీట్గా ఇక భగవంతుడికి భక్తికి సంబంధించి అన్ని పాసిబుల్ యాంగిల్స్లో అన్ని విధాలుగా అన్ని సబ్జెక్టుల గురించి డిస్కషన్ చేసిన తర్వాత మైత్రేయుడి దగ్గర అతని యొక్క ఇంటెన్సిటీ, అతని యొక్క ఇంక్విజిటివ్నెస్ ఫుల్లీ కవరప్ అయిపోయిన తర్వాత, ఫుల్లీ సాటిస్ఫై అయిన తర్వాత ఇక మైత్రేయుడిని అడగటం మానేశాడంట. తర్వాత
తం బంధుం ఆగతం దృష్ట్వా ధర్మపుత్ర సహానుజ. అందరు రిలేటివ్స్ అందరూ చూశారనమాట. ఇతను హస్తినాపురం రాగానే ఎవరెవరు? ధర్మపుత్ర యుధిష్ఠిరుడు, సహ అనుజాహ ఆయన యొక్క 5 తమ్ముళ్ళు, ధృతరాష్ట్రుడు, యుయుత్సవ సత్యకి, చ సూత, సారద్వత. సూత అంటే సంజయుడు, సారద్వత అంటే కృపాచార్య, పృత, కుంతి, గాంధారి, ద్రౌపది, సుభద్ర, ఉత్తర, కృపి, అన్యశ్చ జామయ పాండయోర్. అంటే ఈ యదువంశంలో ఉండే అందరూ ఆడపిల్లలందరూ కూడా, అందరూ కోడళ్ళు, కూతుళ్ళు, జ్ఞాతయ సుసుతాశ్రియ, వాళ్ళందరూ కూడా వాళ్ళ శరీరంలో ఉండే ఆ కాన్షియస్నెస్ చాలా సమయం తర్వాత వీళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చారన్నమాట. ఒక మిస్ అయిన రిలేటివ్ని చాలా కాలం తర్వాత కలిసినప్పుడు ఆ భావాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాళ్ళందరూ కూడా ఒక ఆతృతతో ముందుకు వచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ శరీరంలో వాళ్ళు అప్పటి వరకు కూడా ఒక ప్రాణం లేని శరీరంలాగా వ్యవహరిస్తున్నారు. ఒక్కసారి ప్రాణం లేసి వచ్చింది, నిన్ను చూడంగానే నా ప్రాణం లేసి వచ్చింది అని చెప్పి అంటారు చూసారా. అలాగా వీళ్ళందరూ కూడా మా ప్రాణం, మీరు రాగానే మిమ్మల్ని చూడంగానే మా ప్రాణం లేచి వచ్చినట్టు అయింది అన్నట్టు వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారన్నమాట. వాళ్ళ ఆతృతని, వాళ్ళ యొక్క ఈగర్నెస్ని, వాళ్ళ యొక్క ఆ రిలేషన్షిప్లో ఉండే భావాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధంగా వాళ్ళందరూ అంత సీరియస్గా, సిన్సియర్గా విదురుడిని కలవడానికి అందరూ ముందుకు వచ్చారనమాట. సో ఈ 4 వర్సెస్ గురించి మనం అర్థం చేసుకుంటే విదురుడి యొక్క లక్షణాలు ఏంటి, ఎవరు అతని యొక్క గొప్పతనం ఏంటి, అంత స్పెషాలిటీ ఏంటి, శ్రీమద్ భాగవతంలో అతన్ని గ్లోరిఫై చేస్తూ అతను ఆల్మోస్ట్ ఒక 2 స్కందాలు ఆయన యొక్క క్వశ్చన్ల గురించే ఉంటాయి అన్నమాట డిస్కషన్. సో ఈ పాయింట్లన్నింటినీ మనం అర్థం చేసుకోవడానికి ఫ్యాక్ట్స్ అబౌట్ ఆయన ఫ్యాక్ట్స్. ఎవరైనా అంత పూర్వజన్మలో విదురుడు పూర్వజన్మలో అతను యమరాజుడు అనమాట. ధర్మరాజు అని అంటాం కదా, యమరాజు. అతను వన్ ఆఫ్ ది 12 మహాజనాస్. మనకి 12 మంది మహాజనులు ఉన్నారు. భగవంతుడి తత్వం గురించి పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్న వాళ్ళలో ఈ 12 మంది మహాజనులు విశిష్టత అనేది ఉందన్నమాట. ఇతను ఒక దేవత, ఒక గొప్ప రాజు కూడా. అతనికి ఉన్న పేర్లు యవనేశ్వర, యవనరాజ, యమ, ధర్మరాజ, ధర్మ, ఇలాగని చెప్పి ఇతనికి ఉండే పేర్లు అనమాట. ఇతను బ్రహ్మ యొక్క మనవడు, ముని మనవడు. బ్రహ్మ యొక్క ముని మనవడు, మరీచి యొక్క మనవడు, కశ్యప అదితి యొక్క బ్రహ్మ యొక్క ముని మనవడు, మరీచి యొక్క ముని మనవడు, కశ్యప అదితి యొక్క మనవడు, వామనదేవుడి యొక్క అల్లుడి కింద వస్తాడనమాట. వివస్వాన్ సంజ్ఞ యొక్క కొడుకు అనమాట. యమి అంటే మనకి యమునా నది యొక్క అన్న. వైవస్వతమను అశ్విని కుమారాస్కి ఇతను అన్న అన్నమాట. ఫస్ట్ బర్త్ అంటే దక్షుడి యొక్క మొదటి బర్త్లో 13 బిడ్డలు అంటే 13 కూతుర్లకి పెళ్లి చేసుకున్నాడు. రెండోసారి 10 మంది కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. నరనారాయణ యొక్క తండ్రి, తర్వాత అష్టవసు, బృహత్శ్రవ, యుధిష్ఠిర, కుంతి ద్వారా, జయంత, అలాగా చాలామందికి ఇతను తండ్రి కింద వ్యవహరించాడనమాట. తర్వాత ఇతని యొక్క మనవళ్ళలో విశ్వకర్మ, శిశుమార, స్వరోచిసామను ఇతని యొక్క మనవళ్ళు అనమాట. ఇతని యొక్క ముని మనవళ్ళలో చాక్షుషామను ఇతని యొక్క ముని మనవడు. తర్వాత ఇతని యొక్క నివాస స్థలం వచ్చేసరికి సామ్యమని, యమలోక అని అంటారు. ఇది ఒక హెవెన్లీ ప్లానెట్ అనమాట, స్వర్గలోకానికి సంబంధించిన కేటగిరీ అనమాట సామ్యమని. సో భాగవతంలో యమరాజు యొక్క పొజిషన్ని డిస్క్రైబ్ చేస్తూ అతను ఏమంటారంటే, హీఈస్ ది గ్రేట్ కంట్రోలర్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. మనం శరీరం చాలించిన తర్వాత నెక్స్ట్ శరీరం పొందడానికి ముందు ఎవరెవరు ఎలాంటి ట్రైనింగ్ పొందాలి, పాపాత్ముల్ని ఏం శిక్షలు జరుగుతాయి అనేది మనకి నరకాల యొక్క ఇన్ఛార్జ్ అనమాట. నరకంలో ఉండే నరకాధిపతులు, నరకవాసుల యొక్క ఇన్ఛార్జ్ అనమాట ఇతను. ఎవరికి ఎలాంటి గమ్యం చేరాలి అని చెప్పి ఇతను వన్ ఆఫ్ ది డిసైడర్ అనమాట. ఇతను కూడా భగవంతుడి యొక్క తత్వం యొక్క మోస్ట్ కాన్ఫిడెన్షియల్ అసోసియేట్. సో దానివల్ల ఏమవుతుందంటే భగవంతుడి యొక్క తత్వం గురించి భాగవతంలో యమరాజుకి మన అజామిలా స్టోరీలో ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట యమదూతలకి అతని యొక్క పొజిషన్ ఏంటి, ఎవరికి భగవంతుడి యొక్క తత్వం గురించి కరెక్ట్గా తెలుసు అని చెప్పి ఆ రెస్పాన్సిబిలిటీకి ఇతను ఈజ్ అ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఆఫీసర్ లాగా అనమాట. భగవంతుడి యొక్క మోస్ట్ కాన్ఫిడెన్షియల్ అసోసియేట్ కాబట్టి ద మోస్ట్ కాన్ఫిడెన్షియల్ సర్వీస్ని ఇతనికి అలొకేట్ చేశారని చెప్పి భాగవతంలో ప్రభుపాద వారు గ్లోరిఫై చేస్తారు. భాగవతమే గ్లోరిఫై చేస్తుంది దానికి విధంగా.
ఇతను ఒక ఫిక్టీషియస్ క్యారెక్టర్గా చాలామంది ఏంటంటే మనకి ఇతను ఒక మైథలాజికల్ క్యారెక్టర్, ఇతను ఒక ఇమాజినేషన్ క్యారెక్టర్, ఒక ఫిక్షన్ నావల్ క్యారెక్టర్ అని చెప్పంటారు. లేదు, దేర్ ఆల్ రియల్ పర్సనాలిటీస్ అండి. ఆయనకి స్పెషల్ ఎబోర్డ్ ఉంది. ఆయన పితృలోకానికి రాజు కూడా అయి ఉంటాడు. నరకం గురించి చాలామంది మూర్ఖులు నాస్తికులు నమ్మకపోవచ్చు, బట్ సుఖదేవ్ గోస్వామి నరకాల లోకాల గురించి వాటి గురించి ఒక చాప్టరే ఎలాబరేట్ డిస్క్రిప్షన్, 5వ స్కందం 26వ చాప్టర్లో నరకాలు, వివిధ నరకాల గురించి, వాటిలో ఉండే పనిష్మెంట్స్ గురించి, ఎవరు ఎలాంటి తప్పు చేస్తే ఎలాంటి శిక్షను అనుభవించాల్సి వస్తుంది, ఆ కంప్లీట్ డీటెయిల్స్ మనకి 5వ స్కందంలో 26వ చాప్టర్లో ఈ ఎలాబరేట్ డీటెయిల్స్ అనేది మనకి ప్రజెంట్ చేయబడింది అనమాట. సో విదురుడు అంటే విదురుడు కింద యమరాజు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటనేది మనకి మహాభారతంలో ఆయన యొక్క పూర్వజన్మ యొక్క వృత్తాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఒక మాండవ్య ముని అని చెప్పి ఒక గొప్ప ఋషి ఉన్నాడు. గొప్ప ఋషి, గొప్ప తపస్వి, గొప్ప శ్రద్ధ భక్తివంతపరుడు. అతను సత్యము, ఆశ్చర్యటి, తపస్య, అన్ని ధర్మాల గురించి తెలిసినవాడు. అతను ఒక గొప్ప యోగి కూడా అయి ఉండటం వల్ల చాలా మంచి పేరు ఉండిందనమాట. అతను ఒక చెట్టు కింద, ఆశ్రమం బయట ఒక చెట్టు కింద కూర్చొని ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండేవారనమాట. చేతులు పైకెత్తి అంటే నిల్చొని ఉండటం, చేతులు పైకెత్తి పెట్టడం, అటు ఇటు తిరగకుండా ఒక మౌనాన్ని వ్యవహరిస్తూ మాట్లాడకుండా, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మాట్లాడకూడదని చెప్పి ఒక నియమం పెట్టుకున్నారనమాట. సో ఒకరోజు ఏమైందంటే అతను యోగాలో చాలా రోజుల నుంచి అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండిపోయారు. ఒకరోజు ఆ ఊర్లో కొంతమంది దొంగలు ఏం చేశారంటే ఒక పెద్ద ఇంట్లో పడి దొంగతనం చేసేసి ఆ వస్తువులతో పాటు పరిగెత్తుకుంటూ వచ్చి అడవిలోకి వస్తారనమాట. వాళ్ళని వెతుక్కుంటూ చాలామంది రక్షక భటులు కూడా వీళ్ళ వెనక వాళ్ళు వస్తారనమాట. సో వీళ్ళు దాక్కుందాం అని చెప్పి ముని యొక్క ఆశ్రమం దగ్గరికి వచ్చి, ఇతను బయట ధ్యానంలో ఉన్నాడు కదా, మనం లోపలికి వెళ్ళి దాక్కుందాం అని చెప్పి లోపలికి వెళ్ళి వాళ్ళు ఆ సంపదనంతా కూడా ఒక చోట దాచేసి వాళ్ళు కూడా ఆ లోపల ఆశ్రమంలోనే దాక్కుని ఉన్నారనమాట. సో ఈ పోలీసులు అందరూ వచ్చి ఈ మునిని అడుగుతారనమాట, మీరు ఎవరైనా దొంగలు చూసారా, వాళ్ళు ఎటువైపు వెళ్ళారో చెప్పండి, మేము వాళ్ళని తప్పకుండా పట్టుకోవాలి అని చెప్పి అనగానే వీళ్ళు ఎంత మాట్లాడినా ముని ఏం రెస్పాండ్ అవ్వలేదు. అతను ధ్యానంలో ఉండిపోయాడు. సో వాళ్ళు లోపలికి వెళ్ళారు, దొంగలు పట్టుకున్నారు. దొంగలతో పాటు వాళ్ళు దొంగతనం చేసిన సంపాదన అంతా దొరికేసరికి ఈ ముని వీళ్ళకి హెల్ప్ చేసి ఉండొచ్చు, ఇతను కూడా ఒక దొంగల మాస్టర్ అయి ఉండొచ్చు అని చెప్పి ఆ మునిని కూడా అరెస్ట్ చేసి గవర్నమెంట్ లోకల్ ఆఫీసర్ దగ్గరికి తీసుకెళ్తారనమాట. ఆ లోకల్ ఆఫీసర్ దగ్గర తీసుకెళ్ళగానే లోకల్ ఆఫీసర్ వీళ్ళందరికీ కలిపి పనిష్మెంట్ మృత్యుదండను విధిస్తారనమాట. మృత్యుదండ విధించడం ఏంటంటే ఎలాగంటే వీళ్ళందరినీ కూడా ఒక హై ప్లాట్ఫామ్ పైన నుంచోబెట్టి కిందంతా కూడా బల్లాలు పెడతారనమాట. సో వాళ్ళందరినీ పైనుంచి ఇసిరినప్పుడు ఆ బల్లాలన్నీ కూడా శరీరంలోకి దిగిపోతాయి అనమాట. లోపల నుంచి దిగి ఇలా పొడుచుకొని బయటకు వస్తాయి అనమాట. సో ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చేసరికి వాళ్ళందరూ కూడా అంటే ఆ దొంగలందరూ కూడా చనిపోతారు. ఈ ముని మాత్రం ఆల్మోస్ట్ అతనికి బల్లెం లోపలికి దిగిపోయి ఆల్మోస్ట్ ఇక్కడ మనకి బ్రహ్మరంధ్రం బయటికి ఇక చీల్చుకొని రాకుండా లోపల వరకు ఇరుక్కుపోయి ఉంది. అతను దానిపైన వేలాడుతూ ఉన్నాడు అనమాట, ఆ బల్లెం పైన వేలాడుతూ ఉన్నాడు అనమాట. తన యోగిక్ పవర్ వల్ల అతను చాలా సమయం వైపు అతను చనిపోకుండా అలా వ్యవహరిస్తున్నారనమాట. ఈలోపు అతనితో పాటు సాటి యోగులందరినీ కూడా ఒకరోజు అతను చూడటానికి వాళ్ళందరూ వచ్చి, ఏంటి సిచ్యువేషన్, మీకు ఈ సిచ్యువేషన్కి ఎవరు కారణం అని అంటే అతను అంటాడు, నేను ఒకళ్ళు అని చెప్పి నేను కారణాన్ని నేను చెప్పను, ఇది నా యొక్క పూర్వజన్మ కృతాపరాధం అయి ఉంటుంది, దీనికి నేను తర్వాత అర్థం చేసుకుంటాను అని చెప్పి అలా ఉంటారనమాట. చాలా పోలీసులు అంటే రక్షక భటులు అనుకుంటారు ఇతను చనిపోయి ఉంటాడు అని చెప్పి. చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చి చూస్తే ఇంకా యోగి ఇంకా చనిపోయి ఉండకపోయేసరికి ఇమీడియట్గా ఈ మెసేజ్ని రాజుకు కమ్యూనికేట్ చేస్తారు. అతను రాజు ఇమీడియట్గా పరిగెత్తుకుంటూ వచ్చి అతని మినిస్టర్స్తో పాటు వచ్చి మాండవ్య మునికి నమస్కారాలు ఆఫర్ చేసి, తప్పు జరిగిపోయింది, మాకు తెలియలేదు ఇలాంటి విషయము, మీ అంత గొప్ప ఋషులు మా వాళ్ళ అజ్ఞానం వల్ల, మా మినిస్టర్స్ వల్ల అజ్ఞానం వల్ల ఇవన్నీ జరిగిపోయినాయి, మమ్మల్ని క్షమించండి అని చెప్పి కోరుకోగానే వాళ్ళ యొక్క ప్రేయర్స్కి సాటిస్ఫై మాండవ ముని వాళ్ళని క్షమించి ఇక బయటకు వస్తాడనమాట. బట్ ఆ ల్యాన్స్ మాత్రం లోపలే ఉండిపోయిందనమాట, ఆ బల్లెం మాత్రం. సో వాళ్ళు ఎంత ప్రయత్నించినా సరే దాన్ని తీయలేకపోయారు లోపల శరీరం నుంచి. సో అక్కడికి కట్ చేయాల్సి వచ్చింది. బాడీకి బయటకు ఉన్నంత పార్ట్ని వాళ్ళు కట్ చేసేసి ఆ ల్యాన్స్ అతని శరీరంలోనే ఉండిపోయింది అనమాట. సో ఆ రోజు నుంచి అతని పేరు అనిమాండవ్య ముని అని చెప్పి పేరు వచ్చేసింది అనమాట. శరీరంలోనే ఆ బల్లెం ఉండిపోవడం వల్ల అతను అనిమాండవ్య ముని అని చెప్పి వచ్చేసింది అనమాట. ఇతని యొక్క ఘోర తపస్సు వల్ల, ఇతని యొక్క ఫుల్ ఆశ్చర్యటీ ఉండటం వల్ల ఇతనికి అర్హత పొందగలిగాడు అనమాట స్వర్గలోకాలకి వెళ్ళటానికి.
సో స్వర్గలోకానికి వెళ్ళేసరికి అప్పుడు అక్కడ యముడిని కలిసినప్పుడు ఎందుకు నాకు ఈ శిక్ష విధించావు, ఏం తప్పు చేశానని చెప్పి నాకు ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చావు అని చెప్పి అక్కడ అట్లాంటి ప్రశ్నలు అడిగినప్పుడు యముడు అంటాడు అనమాట, చిన్నప్పుడు నువ్వు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు 2 సంవత్సరాలు 1 సంవత్సరంగా ఉన్నప్పుడు సూది ఉంటుంది చూసారా, పిన్నిస్ తీసుకొని చీమల్ని వెనకాల నుంచి ఒక గుచ్చుతాం, పూలు ఎలా గుచ్చుతామో అలా నువ్వు గుచ్చుతూ ఉన్నావు, దానికోసం అని చెప్పి నీకు శరీరంలోంచి నీ ఒంట్లోంచి కూడా ఆ బల్లాన్ని ఇలా గుచ్చవలసి వచ్చింది, ఏ జీవికైతే నువ్వు హాని చేసావో అలాంటి పనిష్మెంట్ నీకు రావాల్సి వచ్చింది అని చెప్పి చెప్పంగానే మాండవ్యముని కోప్పడి అతనికి చెప్తాడనమాట, నువ్వు ఎలాంటి క్వాలిఫైడ్ పర్సన్, నువ్వు చిన్నపిల్లలు అజ్ఞానంలో ఉన్నప్పుడు వాళ్ళకి తెలియలేనప్పుడు ఇలాంటి పనులు చేసినప్పుడు వాళ్ళకి మరి ఇలాంటి పనిష్మెంట్ నువ్వు ఇస్తావా, మరి నువ్వు ఇంటెలిజెంట్ వ్యవహారంలో చేయలేవు, నువ్వు ఒక శూద్రుడిలాగా వ్యవహరించావు కాబట్టి భౌతిక ప్రపంచానికి వెళ్ళి నువ్వు శూద్రుడి కింద జన్మ తీసుకో అని చెప్పి శాపం పెడతాడనమాట. సో ఆ యమరాజే శూద్రుడి కింద వచ్చినప్పుడు ఇక్కడ విదురుడి కింద పుట్టాడు అని చెప్పి, ఆ శాపం వల్ల ఇతను విదురుడి కింద పుట్టాడు అని చెప్పి బాహ్య రీజన్. ఆంతరంగిక రీజన్కి ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, యమరాజు చాలా సమయం వరకు అక్కడ ఈ పాపాత్మల్ని హ్యాండిల్ చేయడంలో ఉన్నాడు, కానీ అతను ఒక గొప్ప ప్రీచర్ అనమాట, ఆధ్యాత్మిక తత్వవేత్త, ఆధ్యాత్మిక భగవంతుడి యొక్క తత్వం గురించి, భక్తి యోగం గురించి ప్రచారం చేయడానికి అక్కడ అవకాశం దొరకక అక్కడ ఉండే వాళ్ళందరూ పాపాత్మలై ఉండేసరికి ఇతను భగవంతుడికి ఒక అవకాశం కోసం కోరుకుంటున్నప్పుడు ఈ విధంగా అతనికి అవకాశం ఇచ్చి అతని యొక్క సర్వీస్ నుంచి ఒక బ్రేక్ ప్రొవైడ్ చేసి భగవంతుడు ఇతనికి ప్రీచ్ చేయడానికి ఒక ఫెసిలిటీ అనేది ఈ విధంగా క్రియేట్ చేశారు అని చెప్పి ఇది ఆంతరంగిక రీజన్ కింద మనకి మెన్షన్ చేస్తారనమాట. సో ఇలాగ మళ్ళీ అప్పుడు తర్వాత మాండవ్య ముని కూడా తర్వాత చెప్తారనమాట, మర్యాదం స్థాపయామి ఆద్యలోకే ధర్మోపలబ్ధాయాం ధర్మఫలోదయాం చ చతుర్దశమాద్ వర్షాన్ నా భవిష్యతి పాతకం పరేణ కుర్వతాం ఏవం దోష ఏవ భవిష్యతి. అంటే 14 సంవత్సరాలు వచ్చేంత వరకు పిల్లలు ఎలాంటి తప్పు చేసినా సరే వాళ్ళకి అజ్ఞానం అంధకారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ నేను క్షమించి వేస్తున్నాను అని చెప్పి ఆ రోజు నుంచి ఆయన ఒక ఇన్స్ట్రక్షన్ని స్టాండర్డైజ్ చేశారన్నమాట. చిన్నపిల్లలకి ఏదైనా తెలియరాని తప్పు చేస్తే వాళ్ళని క్షమించాలి, వాళ్ళు శిక్షార్హులు కాదు అని చెప్పి ఆయన ఆ రోజు నుంచి ఒక అమెండ్మెంట్ లాంటిది చేశారనమాట. అది విదురుడు యొక్క పూర్వజన్మ యొక్క వృత్తాంతం అన్నమాట. సో విదురుడు మరి అంటే విదురుడు చాలా గొప్ప అసోసియేట్, విదుర నీతి అని చెప్పి చాలా గొప్ప స్క్రిప్చర్ కూడా ఉంది. ఆయన చేసిన స్పెషల్ సబ్జెక్ట్స్ గురించి, ఆయన చెప్పిన నీతి వాక్యాల గురించి మహాభారతంలో ఎలాబరేట్ డీటెయిల్స్ వచ్చినాయి అనమాట. సో మరి విదుర నీతి అని చెప్పి ఉన్నప్పుడు ఇతని యొక్క రెస్పాన్సిబుల్ పొజిషన్ ఏంటి అని చెప్పి అలా ఆలోచించుకున్నప్పుడు విచిత్ర వీర్య వ్యాసదేవుడి యొక్క తమ్ముడు అన్నమాట. విచిత్రవీర్యుడు చనిపోగానే అతని యొక్క 2 భార్యలు అంబిక అంబాలికకి వాళ్ళకి ద్వారా పుత్రులు పుడతారు. ఒకళ్ళు ధృతరాష్ట్రుడు పుడతాడు, ఒకడు ధృతరాష్ట్రుడు పుడతాడు, పాండువు పుడతాడు అనమాట. సో తర్వాత ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు ఏమంటే ఆమె కళ్ళు మూసుకుంటుంది వ్యాసదేవుని చూసేసరికి భయంతో. రెండో అమ్మాయిని పంపించినప్పుడు ఆమె వ్యాసదేవుని చూసేసరికి తెల్లబోయిందనమాట. అలాగే అందుకనే పాండు అని చెప్పి ఆయన తెల్లబోయిన మనిషిలాగా, ఒంట్లో రక్తం లేనప్పుడు ఎలా తెల్లబోయి ఉంటారు మనుషులు అలా పుడతారనమాట. ఇద్దరు పరిపూర్ణంగా సరిగా పుట్టలేదని చెప్పి 3వసారి పంపించినప్పుడు అంబికాను పంపించినప్పుడు అంబిక అంబాలిక సో అంబికాని పంపించినప్పుడు ఆమె ఏమంటుందంటే ఆమె వెళ్ళకుండా ఆమె యొక్క పని మనిషిని పంపిస్తుంది అనమాట. ఆమె చెలికత్తిని పంపించేసరికి ఆమె భక్తి శ్రద్ధలతో లోపలికి వెళ్ళి వ్యాసదేవుడి యొక్క నమస్కారాలు చేసి అతన్ని సేవించుకునేసరికి ఆమె ద్వారా విదురుడు పుడతాడనమాట. సో వీళ్ళ ముగ్గురికి చిన్నప్పటి నుంచి భీష్ముడు చాలా పక్కగా, అంటే సొంత పిల్లలాగా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తాడనమాట. ఆయుధ విద్యలో పాండు ఆరితేరిన వాడవుతాడు, ఫిజికల్ స్ట్రెంగ్త్లో ధృతరాష్ట్రుడు ఆరితేరిన వాడు అవుతాడు, తర్వాత ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్లో బుద్ధితనంలో విదురుడు చాలా ఆరితేరిన వాడు అవుతాడు అనమాట. 3 స్పెసిఫిక్ డైరెక్షన్స్లో ఉంటారనమాట. సో వీళ్ళ ముగ్గురిని అలా గ్లోరిఫై చేస్తూ ఎలా చెప్తారంటే, అమ్మాయిల్లో కాశీరాజు యొక్క పుత్రులు, రాజ్యంలో హస్తినాపురము, ఇంటెలిజెన్స్ బుద్ధివత్వంలో విదురుడు అని చెప్పి అతన్ని అలా గ్లోరిఫై చేస్తారనమాట. ప్రపంచంలోనే గొప్ప వాళ్ళలో వీళ్ళ ముగ్గురిని ఇలా గ్లోరిఫై చేస్తుంటారనమాట.
సో ఇతన్ని తర్వాత ప్రైమ్ మినిస్టర్ కింద పెట్టుకుంటాడు ధృతరాష్ట్రుడు. ఎందుకంటే అతనికి కళ్ళు లేవు కాబట్టి, ఒకటి భౌతికంగా కళ్ళు లేవు, ఆధ్యాత్మికంగా కళ్ళు లేవు. ఈ విధంగా 2 విధాలుగా అతను నష్టంగానే ఉన్నాడు అనమాట. సో అతన్ని ప్రైమ్ మినిస్టర్ కింద పెట్టుకున్నాడు అనమాట. సో ప్రతి సిచ్యువేషన్లో కూడా విదురుని యొక్క కన్సల్ట్ చేసుకుంటూ అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లేవాడు. సో కరెక్ట్గా ఈ మహాభారత యుద్ధం మొదలయ్యే సమయంలో అర్జునుడి యొక్క రిక్వెస్ట్ పైన కృష్ణుడు రాయబారి కింద వస్తాడనమాట. రాయబారి కింద వచ్చి మొత్తం తత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇది ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు 13 సంవత్సరాల్లో వాళ్ళని అజ్ఞాతవాసంలోకి పంపించారు, మొత్తం అడవిలోకి పంపించారు. మీరు పంపించినప్పుడు ఒక కమిట్మెంట్ ఇచ్చారు, ఏంటంటే వెనక్కి వచ్చిన తర్వాత మీ రాజ్యాన్ని మీకు ఇస్తామని చెప్పి. మరి ఇప్పుడు మీరు మీ మాట పైన నిలబడట్లేదు కాబట్టి మీ మాట పైన మీరు నిలబడండి. అట్లీస్ట్ వాళ్ళకి 5 అన్నదమ్ములకి 5 పల్లెటూర్లు ఇచ్చేయండి. వాళ్ళు మిమ్మల్ని ఎక్కువేం కోరుకోవట్లేదు, వాళ్ళకి వాళ్ళ రెస్పెక్టివ్ పొజిషన్స్ ఇచ్చేయండి, వాళ్ళు వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహిస్తారు, మీతో ఇంటర్ఫియర్ అవ్వరు అని చెప్పి ఇలా డైరెక్షన్స్ పెట్టంగానే దుర్యోధనుడు ఒప్పుకోడు అనమాట. దుర్యోధనుడు ఒప్పుకోడు. తర్వాత కృష్ణుడిని బంధించడానికి ప్రయత్నిస్తాడు. కృష్ణుడు అంటాడు, నువ్వు నన్ను, అప్పుడు విశ్వరూపం చూపిస్తాడు అనమాట అందరికీ. నువ్వు నన్ను బంధిస్తానంటే ఎక్కడ నేను బంధిస్తావు, నా యొక్క హ్యూజ్ కెపాసిటీలో నువ్వు నన్ను ఎలా బంధించగలవు అని చెప్పి తన యొక్క పొటెన్షియల్ని చూపిస్తాడనమాట. సో వీళ్ళు ఒప్పుకోకపోయేసరికి యుద్ధానికి రెడీగా ఉండి అని చెప్పి కృష్ణుడు ఫైనల్ వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడనమాట. అప్పుడు విదురుడు ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చేసరికి అతన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఏంటి సిచ్యువేషన్ ఏంటి, మీరు మీ ఒక్క కొడుకు వల్ల మీ యొక్క పూర్తి వంశాన్ని మీరు నాశనం చేసుకుంటారు. ఒక్క కొడుకు కోసం మీరు మీ అన్నదమ్ముల యొక్క పిల్లల్లో మీ మొత్తం చుట్టుపక్కల అందరికీ కూడా చాలా నష్టం జరుగుతుంది. మీకే కాదు, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, వేరే రాజులు, అన్ని దేశాల వాళ్ళందరికీ కూడా పెద్ద యుద్ధం జరగబోతుంది. కృష్ణుడి యొక్క కెపాసిటీ మీరు అర్థం చేసుకున్న తర్వాత కూడా మీరు ఎందుకు నమ్మట్లేదు, అది ఇది అని చెప్పినప్పుడు ధృతరాష్ట్రుడు సైలెంట్గా ఉంటాడు. దుర్యోధనుడు మాత్రం ఒక కోపం వచ్చిన వాడిలాగా వచ్చి మొత్తం విదురుణ్ణి అనరాని మాటలని అతన్ని ఇంట్లోంచి పంపిస్తాడనమాట. సో భాగవతం 3వ స్కందంలో 1వ అధ్యాయంలో ఈ ఎంటైర్ డిస్క్రిప్షన్ జరిగిందనమాట. సో దాని గురించి అతను అంత గొప్ప ఇల్లు అయినా హస్తినాపురాన్ని ఎందుకు వదిలేయాల్సి వచ్చింది, పాండవుల యొక్క గొప్ప అసోసియేట్ అయిన విదురుడు, వాళ్ళందరూ కూడా శుద్ధ భక్తులు అనమాట. పాండవుల యొక్క ఇంటిని ఆల్మోస్ట్ వృందావనం సరిసమానంతో పోలుస్తారనమాట. అది భగవంతుడు, ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా సమయం ఆయన వృందావనం అంటే మథుర, ద్వారకాలో స్పెండ్ చేసినా సరే వీళ్ళతో పాటు కూడా చాలా సమయం స్పెండ్ చేశాడు కాబట్టి ఇది ఆల్మోస్ట్ భగవంతుడి యొక్క ధామంలాగా వ్యవహరిస్తారనమాట. అతను ఇల్లు ఎందుకు వదిలేయాల్సి వచ్చిందంటే అతను ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చిందనమాట. వాళ్ళలో మనస్పర్ధలు అని అంటారు చూసారా, వాళ్ళకి మనస్పర్ధలు రావటం వల్ల అతను మైత్రేయుని కలవటానికి ఇది ఒక రీజన్ కింద పెట్టుకొని అతను ఆధ్యాత్మికంగా ఒక విద్యను పొందటానికి ఇతను ఈ మనస్పర్ధల్ని ఒక అంశం కింద పెట్టుకొని అతను ఇల్లు వదిలేయాల్సి వచ్చిందని చెప్పి అనవచ్చు అనమాట. మరి ఇంత గొప్ప భక్తుడు అంటారు కదా విదురుడు, ఇంత చిన్న మనస్పర్ధకి ఎవరైనా వచ్చి తిట్టంగానే అతను ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చిందేనా, అంత మానాపమానయోహ అని చెప్పి భక్తుల యొక్క లక్షణాలు చెప్తారు. వారి మానానికి అపమానానికి వాళ్ళు వాల్యూ ఇవ్వరు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు ఈ పాయింట్కి అతను వాల్యూ ఎందుకు ఇచ్చాడనంటే అతను ఆధ్యాత్మిక విద్య పొందటానికి ఇది ఒక అవకాశం కింద తీసుకొని అదొక ఎక్స్టర్నల్ రీజన్ కింద తీసుకొని అతను ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది తప్ప అతను అఫెండ్ అయ్యాడు అని చెప్పే పాయింట్ ఏమాత్రం లేదు. అతను అఫెండ్ అవ్వకపోయి ఉంటే మళ్ళీ వెనక్కి వచ్చేవాడే కాదనమాట. అఫెండ్ అయి ఉంటే వెనక్కి వచ్చేవాడు కాదు, ధృతరాష్ట్రుని లిబరేట్ చేయడానికి అతను వచ్చేవాడు కాదనమాట. సో ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా అతను ముందుకు వెళ్ళటానికి ఇతను అవకాశం తీసుకున్నాడు అనమాట. మైత్రేయ ఋషి దగ్గరికి వెళ్ళాడు అనమాట. సో మైత్రేయ ఋషి దగ్గరికి వెళ్ళి అంటే అన్ని చోట్ల తిరిగి వచ్చిన తర్వాత మైత్రేయ ఋషిని కలుస్తాడనమాట. సో మైత్రేయ ఋషిని కలిసినప్పుడు ఇతను ఆల్రెడీ ఆధ్యాత్మికంగా హైయెస్ట్ పర్ఫెక్షన్లో ఉన్నాడు. సో మైత్రేయ ఋషి కూడా ఒక గొప్ప ఋషి. చివరి సమయంలో ఉద్ధవ గీత అనేది కృష్ణుడు ఉద్ధవుడికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అతను పర్సనల్గా అక్కడ ఉండి మొత్తం డీటెయిల్స్ అన్నింటినీ అతను కూడా విన్నాడు కాబట్టి అతను ఒక గొప్ప స్థితిలో సిట్యువేట్ అయి ఉన్నాడు అనమాట. సో ఇద్దరు గొప్ప భక్తుల యొక్క సాంగత్యంలో సబ్జెక్ట్ ఏదైనా డిస్కషన్ జరిగిందంటే అది హైయెస్ట్ లోక కళ్యాణం కోసం జరిగిన సబ్జెక్ట్ అయి ఉంటుంది. సో వాటి యొక్క ఎలాబరేట్ డిస్క్రిప్షన్ చేయండి అని చెప్పి పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామిని రిక్వెస్ట్ చేస్తాడనమాట. సుఖదేవ్ గోస్వామి దానికి చెప్పడానికి రెస్పాండ్ అవుతూ ధృతరాష్ట్రుడు ఆధ్యాత్మికంగా కాదు, భౌతికంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా అంధుడు అని చెప్పి చెప్తారనమాట. అతనికి ధర్మం గురించి అసలు ఇంటెన్షన్ లేదు, ఆచరించాలని చెప్పి ఉద్దేశం కూడా లేదనమాట. అతను ఫిజికల్లీ బ్లైండే కాదు,
అతని యొక్క బ్లైండ్నెస్కి కారణం ఏంటి? అతని యొక్క ఇంపయస్ డిజైర్స్ అనమాట. అతని యొక్క అసత్యమైన పుత్రుల్ని పెంచడానికి ఇతను రాంగ్ క్వాలిటీస్, ఒక నెగిటివ్ క్వాలిటీస్ అన్ని కూడా ఇతను మనస్తత్వంలో పెట్టుకున్నాడు. ఇతని యొక్క మనస్తత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారనమాట. ఇతని యొక్క బ్లైండ్నెస్ వల్ల, ఇతని యొక్క గుడ్డితనానికి రిజల్ట్ ఏమైందయ్యా అంటే ఆల్మోస్ట్ పాండవుల్ని సంహరించడానికి ఇతను పర్మిషన్ ఇచ్చిన తర్వాతే అక్కడ లక్ష గృహం అని చెప్పి కడతారనమాట. సో ఇతనికి పర్ఫెక్ట్గా ఐడియా ఉంటుంది. ఇతని యొక్క కంప్లీట్ గైడెన్స్ వల్లనే పాండవులందరూ కూడా అలా వ్యవహరించడానికి, అంటే పాండవుల పైన అలా వ్యవహరించడానికి ధృతరాష్ట్రుడి యొక్క పుత్రులు మొత్తం ఒక స్ట్రెంగ్త్ కమిట్మెంట్ తీసుకుందనమాట. ఎందుకంటే స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ఫిజికల్ బ్లైండ్నెస్ అనమాట. ఎందుకంటే ఆత్మతత్వం కింద అజ్ఞానంలో ఉన్నవాడు ఫిజికల్గా ఉండే అంటే అంధకారం కంటే చాలా డేంజరస్ వ్యవహారంలో ఉన్నాడు అనమాట. అతను చెడు చేసుకోవడమే కాదు, చుట్టుపక్కల వాళ్ళందరి యొక్క ఆధ్యాత్మిక జీవితాలను కూడా నాశనం చేయడానికి ఇతను ఎలాంటి వెనకాడాడు అనమాట. సో ఇతని యొక్క అజ్ఞానం వల్ల, అంధకారం వల్ల ద్రౌపదిని నిండు సభలో దుశ్శాసన ద్వారా అవమానించడానికి ప్రయత్నం జరిగిందనమాట. సో ఇవన్నీ తర్వాత కూడా ఈ భవబంధ మోహాల్లో ఇతను బాగా చిక్కుకొని ఉన్నాడనమాట. సో వాళ్ళ యొక్క కొడుకుల్ని ఎలాగైనా సరే కాపాడుకుందాము, అవతల అంటే తమ్ముడు యొక్క కొడుకుల్ని రాజ్యానికి రాకుండా చూడటానికి ఇతను శతవిధాలా ప్రయత్నించాడు అనమాట. సో వాళ్ళు 13 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పొజిషన్ని, వాళ్ళ యొక్క రెస్పాన్సిబుల్ రీజన్ని మాకు వెనక్కి ఇచ్చాను, మా రాజ్యాన్ని మాకు వెనక్కి ఇచ్చినప్పుడు కూడా శతవిధాలుగా ప్రయత్నించాడు అనమాట. అది ఇవ్వటానికి ఉండకుండా నా కొడుకులు మాత్రమే రాజులో కూర్చోాలి. ఎందుకంటే నేను ఫస్ట్ పెద్దగా పుట్టాను. బట్ ఏమైందంటే నాకు అంధకారం, అంటే నాకు గుడ్డితనం ఉండటం వల్ల నేను అనర్హుడిని అయిపోయాను. నా తమ్ముడికి ఇవ్వాల్సి వచ్చింది. యాక్చువల్లీ నేనే నా అర్హుడిని, నా తర్వాత నా కొడుకులు అర్హులు. బట్ ఏమైందంటే నా కొడుకు, నేను అంధకారం అంటే నాకు గుడ్డితనం ఉండటం వల్ల నా తమ్ముడు రావాల్సి వచ్చింది. తర్వాత నా తమ్ముడు యొక్క కొడుకులు వాళ్ళ యొక్క రాజ్యానికి అర్హత కింద వాళ్ళు సంపాదించాలని చెప్పి వాళ్ళు పొందుతున్నారు. అసలు ఇది నా రాజ్యం, నా పిల్లలది అని చెప్పి నీ అంటే మీ మైన్ అన్న భావాన్ని అతను బాగా అవలంబించుకునేసరికి అన్నిటినీ కూడా నేను, అంటే అప్పుడు కూడా చూడండి, భగవద్గీతలో కూడా చూడండి, నా పుత్రులు పాండురాజు పుత్రులు అని చెప్పి సపరేట్ చేసి మాట్లాడుతున్నారు. కురు వంశం అని చెప్పి మాట్లాడరు. అందుకని వాళ్ళందరినీ కురుస్ అని అంటాము, కౌరవుల్ని పాండవులందరినీ కూడా పాండవాస్ అని అంటాము. సో అతను కంప్లీట్గా క్లియర్ డిస్క్రిమినేట్ చేసి మాట్లాడుతున్నమాట. మా వంశం వాళ్ళు కాదు, మేము కురుసు, వాళ్ళు పాండవాస్ అన్నట్టు వాళ్ళ ఎంత మనస్తత్వంలో ఎంత వ్యతిరేకత ఏర్పడి ఉందనేది మీకు అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇతను బిరఫ్ట్ ఆఫ్ పైటీ అనమాట. ఏమాత్రం పుణ్యం కూడా, ఏమాత్రం లవలేశం అంతా కూడా పుణ్యం లేకపోయేసరికి భగవంతుడి యొక్క అతను ఇన్స్ట్రక్షన్స్ని ఇతను ఏమాత్రం అసలు సీరియస్నెస్ తీసుకోలేకపోయాడు. భగవంతుడు వచ్చాడు, అతనికి దృష్టినిచ్చాడు, విశ్వరూపాన్ని చూపించాడు, అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. అతని యొక్క పొజిషన్ని, అతను ఏం చేయబోతున్నాడో, సృష్టిని ఎలా, అంటే ఈ రాజులందరూ కూడా ఏం పనిష్మెంట్ పొందబోతున్నారు అని చెప్పి కంప్లీట్ ఒక ఫ్యూచర్ని చూపించాడు అనమాట వీళ్ళందరికీ. అయినా సరే నా పిల్లలపైన ఉండే మమకారం వల్ల మీరు భగవంతుని నొప్పుకుంటాను, కానీ ఫస్ట్ నా పిల్లలపైన ఉండే మమకారం వల్ల మీరు ఎంత చెప్పినా సరే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ నా పిల్లలకే ఇస్తాను నేను అని చెప్పి ఒక మొండిగా అతని యొక్క భావాన్ని ప్రదర్శించాడనమాట. బట్ కృష్ణుడు యొక్క గొప్పతనం చూడండి. దేవాది దేవుడైనా సరే అతని ఫ్రెండ్ రిక్వెస్ట్ చేయగానే ఇతను ఒక రాయబారి కింద కూడా రావడానికి ఏమి సంకోచించలేదు. తర్వాత ఒక ఫ్రెండ్కి ఇతను రథసారథి కింద పొజిషన్ చేయడానికి కూడా అతను సంతోషించలేదు. అంటే అతను వెనకాడలేదు. అది భగవంతుడి యొక్క పొజిషన్. భక్తుల కోసం ఎలాంటి సేవ చేయడానికైనా సరే అతను కంప్లీట్గా రెడీగా ఉన్నాడు అని చెప్పి మనకు చెప్పడానికి అనమాట. సో కృష్ణుడు వచ్చినప్పుడు వీళ్ళ అసెంబ్లీలో వీళ్ళందరికీ పాయింట్స్ డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు అతని యొక్క ధర్మతత్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు భీష్మ లాంటి వాళ్ళందరూ కూడా అది అమృతం లాగా ఉందన్నమాట. భీష్మ, విదుర వాళ్ళందరికీ అమృతం లాగుంది. అంటే అభక్తులైన ధృతరాష్ట్రుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పుణ్యకర్మలన్నీ కూడా నశించిపోయేసరికి వాళ్ళందరికీ కూడా ఇది రుచించలేదన్నమాట. సో దీనివల్ల ఏమైంది, కృష్ణుడు వర్డ్స్ని వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు. వాళ్ళు భగవంతుడి యొక్క తత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయి వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కొని తీర్చుకున్నారు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అక్కడికి గాంధారి కూడా ధృతరాష్ట్రాన్ని తిడుతుందనమాట. ఆ రోజు కనుక నువ్వు రాజ్యాన్ని ఇచ్చేసి ఉంటే మన కొడుకులందరూ బతికుంటేవారు. ఇప్పుడు ఆ రాజ్యం కోసం అని చెప్పి నువ్వు ప్రాకులాడావు, కొడుకులు లేకుండా చేసావు. నువ్వు నీ మూర్ఖత్వపు యొక్క ఆలోచనల వల్ల మొత్తం 100 మంది కొడుకుల్ని మనం నష్టపోయాము అని చెప్పి ఆమె తిడుతుందనమాట తర్వాత. సో ఇదంతా జరిగిన తర్వాత విదురుడు కూడా ధృతరాష్ట్రుడికి ఒక అడ్వైజ్ ఇస్తాడనమాట. ఏమయ్యా అంటే అడ్వైజ్ అంటే
అతను పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు. తప్పు జరిగిందా అంటే తప్పు గురించి కరెక్ట్గా మాట్లాడతారు. అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే, ఎలాంటి వారైనా సరే తప్పుని తప్పు కింద వ్యవహరించడం అది ఏమాత్రం అంటే ప్రాబ్లం ఏం కాదనమాట. సో అతను కంప్లీట్గా మెన్షన్ చేశాడనమాట. విదురుడు యొక్క స్పెషాలిటీ ఏంటంటే అతను విదుర నీతి, అతను ఎక్స్పర్ట్ అట్ ప్రొవైడింగ్ డీటెయిల్స్ అనమాట. ఆ డీటెయిల్స్ని కమ్యూనికేట్ చేసేసరికి అతని యొక్క స్మార్ట్నెస్ అనేది ఒక ప్రైమ్ మినిస్టర్ కేటగిరీ పర్సన్ అనమాట ఇతను. పాండవుల యొక్క కెపాసిటీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. పాండవులు ఎంత గొప్పవారు, వాళ్ళది వెనకాల ఎవరున్నారు, ఎంటైర్ యదువంశం ఉంది, కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడితో పాటు ఎంటైర్ యదువంశం ఉంది. వాళ్ళు ప్రపంచాన్ని ఆల్రెడీ జయించి వేశారు, వాళ్ళకి సరి సమానంగా ఎవరు లేరు. అలాంటప్పుడు మీరు ప్రపంచంలో ఉండే గొప్ప రాజులందరూ కూడా, భక్తులందరూ కూడా, కృష్ణుడి వైపు ఉండే వాళ్ళందరూ పాండవులు సపోర్ట్ చేస్తారు. అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుంది? అంటే మీ పరిస్థితి ఏమవుతుంది? మనల్ని కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు, మిమ్మల్ని రక్షించగలగడానికి ఎవరు ఉండరు అని చెప్పి ఒక పాయింట్ని మళ్ళీ ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. యుధిష్ఠిర మహారాజుని గ్లోరిఫై చేస్తూ అతని యొక్క లక్షణాలని అజాత శత్రువు అని అంటాడనమాట. అతను అంటే మన నేలకి ఎంత ఫోర్బేరెన్స్ ఉంటుంది, ఎంత క్షమా దయగుణం ఉంటుంది, అనంత గుణం అనేది యుధిష్ఠిర మహారాజుకు ఉంది. చూడండి, మీరు భీముడు ఆల్రెడీ శపథం పట్టాడు మనకి దుశ్శాసనుడి పైన. దుర్యోధనుడికి ఆల్రెడీ చెప్పాడనమాట, నీ తొడని చీల్చుతాను నేనని చెప్పి దుశ్శాసనుడికి చెప్పాడు. నీ యొక్క ఈ చెస్ట్ని నేను చీల్చేస్తాను, వేరు చేతులతో నేను చీల్చేస్తాను, మీ యొక్క 100 మంది కొడుకుల్ని నేను సంహరిస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ తీసుకున్నాడు. అతను కోపంతో 13 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు, మిమ్మల్ని మీ అందరినీ ఎప్పుడు సంహరిద్దామా అని చెప్పి. ఒక స్నేక్ అంటే ఒక స్నేక్ ఎలాగంటే ఒక పాము ఎలాగా కోపంతో ఊగుతుంటుందో అలా భీముడు ఊగుతున్నాడు. మీకు అర్థం తెలుసు, భీముడి యొక్క కెపాసిటీ యొక్క స్ట్రెంగ్త్ యొక్క పొజిషన్ మీకు అందరికీ తెలుసు అని చెప్పి అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. సో దుర్యోధనుడి యొక్క అభక్తుడు అవటం వల్ల, అతని యొక్క ప్రిన్సిపల్స్ వల్ల, అతని యొక్క మనస్తత్వం వల్ల ఎంత అందరికీ కూడా ఉపద్రవాలు రాబోతున్నాయి అని చెప్పి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. సో ఇప్పుడు ఒక కొడుకున్నాడు కాబట్టి వాడిని వదిలేసేయి, దుర్యోధనుడు వదిలేసేయి, వాడిపైన మీకు మీ పుత్ర ప్రేమ వదిలేసేయండి, వాడిని వదిలించుకుంటే మీకు అందరికీ మంచి జరుగుతుంది, అందరూ బతుకుతారు. ఒక్కడి కోసం మీరు మీ ఎంటైర్ వంశాన్ని రిస్క్లో పెడుతున్నారు, మీ ఎంటైర్ రాజ్యాన్ని, మీ ఎంటైర్ జీవితాలందరినీ, ప్రపంచం మొత్తాన్ని మీరు రిస్క్లో పెడుతున్నారు ఒక్కడి యొక్క సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పి అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. దుర్యోధనుడు భగవంతుడి యొక్క వ్యతిరేకి, భగవంతుడి యొక్క భావానికి వ్యతిరేకి, అతను ఒక నాస్తికుడు కేటగిరీ అనమాట. సో అలాంటి కొడుకు ఉన్నా సరే, కొడుకు లేకపోయినా సరే అపత్య అని అంటారనమాట. అపత్య అంటే అలాంటి కొడుకు కాదు, మిమ్మల్ని డెలివర్ చేసే కేపబిలిటీ లేదు అతనికి, పుత్ర అన్నంత క్వాలిఫికేషన్ అతనికి లేదు. ఎలాగంటే ఒక కన్ను కనుక ఇబ్బంది కలిగిందంటే ఆ కన్ను ఒక్కొక్కసారి ఏంటంటే డాక్టర్ ఆపరేట్ చేస్తే కన్నుని తీసేస్తారు, ఎందుకంటే అది ఉండటం వల్ల ఇంకెక్కువ పెయిన్ ఉంటుంది, అది లేకపోవటం వల్ల ఇంకా పెయిన్ తక్కువ ఉంటుంది. అలాంటి వాడే మీ కొడుకు కూడా అని చెప్పి చెప్తాడనమాట. అతను ఏం చెప్తున్నాడంటే, ఒక అఫెన్స్ పర్సానిఫైడ్, ఒక పాముని పాలు పెట్టి పెంచినట్టు మీరు మీ దుర్యోధన పెంచుతున్నారు మీరు. అతను మొత్తం తాగి అతను మిమ్మల్నే కాటేస్తాడంటే అతని యొక్క రెస్పాన్సిబుల్ యాక్షన్స్ ఎలా ఉంటాయంటే మీరందరూ కూడా ఎడవాల్సి వస్తుంది అన్నట్టు వ్యవహరించాడనమాట. ఇంత డైరెక్ట్గా అంటే దుర్యోధనుడు ముందే ఇవన్నీ కూడా అంత డిస్కషన్ జరిగేసరికి దుర్యోధనుడు కూడా చాలా కోపం తెచ్చుకొని, విదురుడు యొక్క నువ్వు ఒక సోతపుత్రుడివి, నువ్వు ఒక అన్క్వాలిఫైడ్ పర్సన్వి, తిన్నింటి వాసాలే లెక్క పెడుతున్నావు నువ్వు అని చెప్పి ఇండైరెక్ట్గా అతన్ని తిడతాడనమాట. తిట్టి అతని యొక్క అంటే ప్యాట్రనేజ్, అతని యొక్క అంటే వంశాన్ని తిడుతూ, ఇతని యొక్క క్వాలిటీస్ని తిడుతూ, మేము నిన్ను మెయింటైన్ చేస్తుంటే నువ్వు శత్రువు తరపున నువ్వు మాట్లాడుతున్నావు, ఇదేం వ్యవహారం నీది అన్నట్టు కొంచెం కించపరుచుతూ మాట్లాడనమాట. సో ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే, దుర్యోధనుడు ఎందుకు కోపం వచ్చిందంటే అతనికి శకుని కర్ణుడి యొక్క అసోసియేషన్ వల్ల ఇతను చాలా నెగిటివ్గా వ్యవహరించడం మొదలుపెట్టాడు అనమాట. గొప్ప భక్తులైన విదురులు లాంటి వాళ్ళని ఇతను రికగ్నైజ్ చేయలేకపోతున్నాడు, వాళ్ళని ఫిజికల్ బర్త్తో ఐడెంటిఫై చేయటం, ఇవన్నీ కూడా ఒక మూర్ఖత్వపు లక్షణాలు అనమాట. తర్వాత ఒక ఇన్ఫిడల్ అంటే నువ్వు ఒక పౌరుషం లేనివాడివి, నువ్వు మగతనం లేనివాడివి కింద. ఎందుకంటే అవతల వాడిని నువ్వు యుద్ధం చేయకుండా నువ్వు రాజ్యాన్ని నించేయబడుతున్నావు, అది పిరికితనం, ఒక మగతనం కాదన్నట్టు అలా కూడా వ్యవహరించాడనమాట. నిన్ను జస్ట్ మొత్తం నీ దగ్గర ఉన్నాయని లాక్కొని జస్ట్ ప్రాణంతో బతికి బయటికి విసిరేస్తాను నేను అని చెప్పి అలా తిట్టి వదిలేస్తాడనమాట.
సో ఇవన్నీ సర్కమ్స్టెన్సెస్ రాగానే విదురుడు కూడా ఏమనుకుంటాడు, ఇది మంచి అవకాశం నాకు, అతని యొక్క బాణాన్ని విలుని వీళ్ళ యొక్క ద్వారానికి పెట్టేసి ఇతను మొత్తం వాళ్ళ వైపు ఉండే ఫీలింగ్స్ అన్నింటినీ కూడా ఇక చంపేసుకొని ఇక ఇక ఏదైతే అవుతుంది ఇక భగవంతుడి యొక్క ఇచ్చ అని చెప్పి వంశాన్ని నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఉన్నప్పుడు మేమేం చేయగలం, మనం ఎంత అంటే కాపాడటానికి శతవిధాలుగా ప్రయత్నించాడు అన్నమాట. అతని యొక్క డ్యూటీ అతను నిర్వర్తించాడు. ఇక పైన భగవంతుడి ఇచ్చ అని చెప్పి ఇక అతను బాణాన్ని విలుని అక్కడ పెట్టి అక్కడ ఇంటి నుంచి వదిలేసి వెళ్ళిపోతాడు అనమాట. ఇవన్నీ కూడా దైవమాయ విమోహిత, అంటే భగవంతుడి యొక్క మాయ ఉండటం వల్ల కూడా వీళ్ళందరూ కూడా ఇలా వ్యవహరిస్తున్నారు. ఎందుకు ఇలా జరిగినాయి అని అంటే ఇది కృష్ణుడు యొక్క ఆల్రెడీ నిదర్శనం అనమాట. ఈ భూమిపైన ఉండే ఈ రాజుల కింద వ్యవహరిస్తున్న రాక్షసులందరినీ కూడా ఒక్కచోట అక్యూములేట్ చేసి వాళ్ళందరినీ ఒకేసారి సంహరిద్దాము అని చెప్పి భగవంతుడి యొక్క ఉద్దేశంలో వీళ్ళందరూ కూడా ఇలా వ్యవహరిస్తున్నారు. దైవమాయ విమోహిత అని చెప్పి వీళ్ళందరూ కూడా ఆ భావంలో వ్యవహరిస్తున్నాడని చెప్పి మనం అర్థం చేసుకోవడానికి మనకి అలా చెప్తున్నారనమాట. అతని యొక్క అంతర్గత మనస్తత్వంలో ఏం జరుగుతుంది, హీ వాజ్ నాట్ సారీ, అతను దేనికి ఇక బాధపడలేదనమాట. ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క మాయ యొక్క ఇవన్నీ కూడా ప్రోద్బలం వల్ల జరుగుతుంది. ఎందుకంటే అతని యొక్క శుద్ధ భక్తుడు ఉండటం వల్ల దుర్యోధన ఎందుకు అంగీకారం చేయట్లేదు అని అంటే ఇది దైవీ మాయ ప్రకృతి వల్ల విమోహితులై ఉండారు వీళ్ళందరూ కూడా అని చెప్తారనమాట. గతవ్యత, ఇది భగవంతుడి యొక్క నిర్దేశంలో జరగటం వల్ల భగవంతుడి పైన ఇతని యొక్క కంప్లీట్ డిపెండెన్సీకి ఇతను అవకాశం ఇది తీసుకున్నాడు అనమాట. సో దానికోసం ఏం చేశాడంటే నేను భగవంతుని కలవడానికి డైరెక్ట్గా ఇతను ద్వారకా వెళ్ళి ఉండొచ్చు. ద్వారకా వెళ్ళకుండా ఏం చేశాడంటే ఈ దేశంలో ఉండే అన్ని పుణ్యస్థలాలకు వెళ్ళి అక్కడ పవిత్రులు అవుతాను నేను. ఈ రాక్షసుల యొక్క అసోసియేషన్లో ఏమైందంటే ధృతరాష్ట్ర కొడుకుల యొక్క అసోసియేషన్లో నేను కలుషితం అయిపోయింది. నా శరీరము, నా మనస్సు, నా మాటలన్నీ కూడా కలుషితం అయిపోయినాయి. సో భగవంతుని కలవటానికి ముందు నేను ఫస్ట్ తీర్థయాత్ర చేసి అన్ని తీర్థ ప్రదేశాలకు వెళ్ళి నేను ప్యూరిఫై అయిన తర్వాత నా మనసు, నా వాక్కు, నా అంటే కంప్లీట్ జస్టిఫికేషన్ వచ్చిన తర్వాత నేను వీళ్ళ యొక్క సాంగత్యం వల్ల, ఆ సాంగత్య దోషం వల్ల నా కంటమినేషన్స్ అన్ని పోగొట్టుకున్నారు. తర్వాత నేను చివరికి వచ్చి ద్వారకాలో కృష్ణుని కలుస్తాను అని చెప్పి ఆ విధంగా అతను ఆలోచించాడు అనమాట. సో అందుకని చెప్పి వేరియస్ తీర్థయాత్రలకు వెళ్ళారనమాట ఆయన. విదుడి యొక్క క్వాలిఫికేషన్ ఏంటయ్యా అంటే భగవంతుడి యొక్క గొప్ప భక్తుడే కాక భగవంతుడి యొక్క గొప్ప ఫ్రెండ్లే అతను ఆలోచించేవాడు అనమాట. విదురా కూడా అంటే భగవంతుడి యొక్క ప్రయత్నం కూడా అతను ఈ యుద్ధాన్ని శతవిధాలుగా జరగకుండా ఉండటానికి శతవిధాలుగా ప్రయత్నించారనమాట. సో విదురుడు కూడా చాలా అతనికి భగవంతుడిని అంటే అతని యొక్క ఒప్పందాన్ని ఇతను సపోర్ట్ చేస్తూ వచ్చాడనమాట. సో వాళ్ళ మాటలు ఒప్పుకోకపోయేసరికి ఇతను కూడా వాళ్ళ అంతఃపురం నుంచి హస్తినాపురం నుంచి వదిలేయాల్సి వచ్చిందనమాట. సో ఎందుకు వదిలేయాల్సి వచ్చిందంటే భగవంతుడి యొక్క మాటలను ఎవరైతే వినరో అది ఫిట్ ఒక మనుషులు ఉండటానికి నివాస స్థలం కాదు. మనుషులు అంటే క్వాలిఫైడ్ పీపుల్ ఉండటానికి అది మంచి స్థలం కాదు. భగవంతుడి యొక్క మాటలకి భగవంతుడిని ఎవరైతే గుర్తించరో, ఎవరైతే లెక్క చేయరో అక్కడ ఉండటానికి అది మనుషులు ఉండే ప్రదేశం కాదు, జంతువులు ఉండే ప్రదేశము అని చెప్పి అక్కడ ఆ ప్లేస్ నుంచి వదిలేయాల్సి వచ్చిందనమాట. సో ధృతరాష్ట్రుడి యొక్క కొడుకులు యుద్ధం ఓడిపోవడానికి రెండు అంటే వేరియస్ కారణాలు ఏంటంటే ఒకటే వచ్చేసరికి ద్రౌపదీ దేవుని వాళ్ళు అవమానించారు. రెండు భగవంతుడి యొక్క ఇన్స్ట్రక్షన్స్ని వాళ్ళు ఫాలో అవ్వకుండా తిరస్కరించడం వల్ల వాళ్ళందరూ కూడా ఓడిపోవాల్సి వచ్చింది అని చెప్పి ఇది రెండవ పాయింట్ అనమాట. సో ఇలాగంటే వేరియస్ పర్స్పెక్టివ్స్లో మనం అర్థం చేసుకుంటే ఇవన్నీ కూడా మనల్ని అంటే భగవంతుడి యొక్క ఇన్స్ట్రక్షన్స్కి ఎంత సీరియస్గా సిన్సియర్గా మనం రెస్పాండ్ అవ్వాలి అని చెప్పి ఈ పాయింట్ పైన మనకి గ్లోరిఫై చేస్తుంది మనకి. సో అన్ని తీర్థస్థలాలు తిరిగేసరికి ఇతనిలో ఉండే ఆ ప్యాషన్ రజోగుణం యొక్క లక్షణాలన్నింటినీ శాంతపరుచుకున్నాడు అనమాట. చివరికి హరిద్వార్ చేరాడనమాట. హరిద్వార్లో అక్కడ ఉద్ధవుడిని కలిసిన తర్వాత ఉద్ధవుడి దగ్గర నుంచి ఇతను మైత్రేయుడి దగ్గరికి వెళ్తాడు. మైత్రేయుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడి యొక్క తత్వం గురించి ఎలాబరేట్ డిస్కషన్స్ అన్నీ కూడా వాళ్ళిద్దరి యొక్క సంవాదంలో జరిగినాయి అనమాట. విరాజస్ తీర్థ సేవయ అంటే విదురుడు అన్ని తీర్థ సేవ అన్ని తీర్థాల నుంచి దర్శనం చేసుకొని వాటి యొక్క సేవ చేయడం ద్వారా ఇతను కంప్లీట్లీ ప్యూరిఫై అయ్యాడు. అతని యొక్క మనస్తత్వం కంప్లీట్లీ ఆధ్యాత్మిక తత్వానికి చేరుకుంది అని చెప్తారనమాట. అందుకని చెప్పి ఇండియాలో కూడా చాలా తీర్థస్థలాలు ఉంటాయి అంటారు. ప్రయాగ్, హరిద్వార్, వృందావన్, రామేశ్వరం, జగన్నాథ్పురి, ద్వారకా, ఇలాగా బద్రీనాథ్ ఇవన్నీ కూడా మంచి తీర్థస్థలాలు అనమాట. సో అందుకనే మన ఇండియాలో ఏంటంటే చాలామంది కూడా పిక్నిక్లు అనేది కాకుండా అంతకుముందు తీర్థయాత్రలకు వెళ్ళేవారు అనమాట. ఎక్కడైనా
మంచి తీర్థయాత్రకి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ గడిపి ఒక 3 రోజులు నిద్ర చేసి వద్దాము, మనస్తత్వాన్ని కొంచెం బాగుపరుచుకుందాము, మంచి జరిగితే భగవంతుడిని రికగ్నైజ్ చేయడం, భగవంతుడికి వెళ్ళి సేవలు ఆఫర్ చేయడం మన కల్చర్లోనే ఉందన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఎవరు కూడా రెస్పెక్ట్ చేయట్లేదు, ఎవరు అవతల వాళ్ళని కూడా ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వట్లేదు. అంతకుముందు ఏం జరిగినా సరే భగవంతుడికి ఫస్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ అని చెప్పి ఇచ్చేవారు అనమాట. ఇప్పుడు అందరూ అన్నీ మర్చిపోతున్నారు. దానివల్లే ఈ వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. మనకి ఈ విపరీత బుద్ధి రావటం వల్ల వినాశకాలం అనేది వింత రకాలుగా భగవంత్ మాయ అంటారు. భగవంతుడి మాయ వల్ల వీళ్ళందరూ కూడా మనమందరం కూడా విమోహితులై ఆయన గుర్తించకపోయేసరికి ఈ పనిష్మెంట్లు అన్నీ కూడా మనకి ఎన్ఫోర్స్ చేయబడుతుంది అనమాట. సో తర్వాత గాంధారి యొక్క పొజిషన్ మనం అంటే కొంచెం ముందు వెనక్కి వెళ్తున్నాం ఈ సబ్జెక్ట్లో. గాంధారి యొక్క పొజిషన్ మనం అర్థం చేసుకునేసరికి గాంధారి ఒక గొప్ప పతివ్రత శిరోమణి. ఆమె సమయంలో ఒక పెద్ద అందగత్తె కింద కూడా చెప్పుకోవచ్చు అనమాట. చాలా మంచి బ్యూటిఫుల్ లేడీ అనమాట. బట్ హస్బెండ్కి కన్నులు లేవని చెప్పగానే ఈమె వాలంటరీగా పెళ్లి చేసుకోక ముందు నుంచే కళ్ళు గంతలు కట్టుకోవడం నేర్చుకుందనమాట. ఎందుకంటే హస్బెండ్కి ఈమెకు కళ్ళుండి హస్బెండ్కి లేకపోయేసరికి నాలో అహంకారం వచ్చి అతన్ని లెక్క చేయకుండా నేను వ్యవహరిస్తాను కాబట్టి ఒక అణిగి ఉండే భార్య కింద వ్యవహరించాలని చెప్పి ఆమె డే 1 నుంచి ఏ రోజు నుంచి అయితే ఆమెకు తెలిసిందో ఆమె భర్త అంధుడు అని చెప్పి ఆమె కూడా ఒక అంధత్వం కింద ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది అనమాట. చివరి వరకు కూడా ఆమె జీవితంలో ఆ మెయింటెనెన్స్ చేయగలిగింది ఆ కమిట్మెంట్ని. ఆమె వ్యాసదేవుడికి ప్రసాదం వల్ల 100 మంది పిల్లలకి తండ్రి అంటే తల్లిదండ్రులు అవుతామని చెప్పి ఆశీర్వాదం కూడా పొందిందనమాట. ఆమె భీష్మదేవుడికి భీష్మదేవుడి యొక్క క్యారెక్టర్తో ఈమె కూడా సరిసమానంగా ఉంటుందన్నమాట. అండ్ మహాభారతంలో ఒక గొప్ప రిమార్కబుల్ పర్సనాలిటీస్ అనమాట వీళ్ళందరూ కూడా. మహాభారతం యొక్క రూపురేఖలను మార్చేసిన వాళ్ళందరూ కూడా వీళ్ళలో ఒక ప్రామినెంట్ పిల్లర్స్ అంటారు చూసారా, ప్రామినెంట్ పర్సనాలిటీస్. వీళ్ళందరూ కూడా ఒక పిల్లర్స్ లాంటి వాళ్ళు అన్నమాట. ఒకసారి ద్వైపాయన వ్యాసదేవుడు ఆకలి దప్పికతో చాలా కాలం వరకు బాధపడుతూ ఉన్నాడనమాట. అలాంటి సమయంలో గాంధారి ఆయన కలిసినప్పుడు ఆయన యొక్క ఆకలిని దప్పికని తీర్చిందనమాట. ఒక భక్తి శ్రద్ధలతో ఆయనకు సేవ చేసుకొని ఆయన యొక్క ఆకలిని దప్పికని తీర్చుకునేసరికి వ్యాసుడు ఆమెకి ఒక ఆశీర్వాదం ఇస్తాడు. నీకు ఏం వరం కావాలి కోరుకోయి అంటే ఆమె వరం ఏం కోరుకుంటుంది, నా భర్త లాంటి 100 మంది కొడుకులు కావాలని చెప్పి కోరుకుంది. అక్కడ చూడండి ప్రాబ్లం వచ్చేసరికి ఆమె కోరికలోనే ఉంది. నా భర్త లాంటి 100 మంది కొడుకులు కావాలని చెప్పి ఆమె కోరుకుంది. సో దానివల్ల ఆ 100 మంది కొడుకులు కూడా రాక్షసుల కింద పుట్టారనమాట. భర్త యొక్క మనస్తత్వం వచ్చేసరికి ఆమె ఏమనుకుంది, పతియే ప్రత్యక్ష దైవం అనుకుంది. బట్ పతి అనేవాడు ధృతరాష్ట్రుడు అనేవాడు అతని యొక్క మెంటాలిటీ ఎన్విఎస్ మెంటాలిటీ, ఈర్ష్యాపరుడు, అసూయాపరుడు. అతని వల్ల ఏమవుతున్నారు, అతని యొక్క కొడుకులు కూడా తండ్రికి మించిన కొడుకుల్లాగా తయారనమాట వాళ్ళందరూ కూడా. సో అందుకని దానికి మెయిన్ యొక్క కారణం వచ్చేసరికి ఆయన ఆశీర్వాదం ఇచ్చాడు. సో ఆశీర్వాదం అవటం వల్ల ఈమె తర్వాత గర్భవతి అయింది. 2 సంవత్సరాలు గర్భాన్ని మెయింటైన్ చేసింది అనమాట. 2 సంవత్సరాలు మెయింటైన్ చేసినా సరే ఆమెకి ఈ ప్రసవం అనేది జరగలేదు. ఈలోపు కుంతి మహారాణికి మొదటి కొడుకు పుట్టాడు, ధర్మరాజు పుట్టాడు. అతను ఒక రెండో సూర్యుడిలాగా వెలిగిపోతున్నాడని చెప్పి వార్త తెలిసేసరికి ఈమెలో ఇంకా ఈర్ష్య పెరిగిపోయింది. నాకు వంశానికి వారసుడు పుట్టాడని చెప్పి ధృతరాష్ట్రుడు కూడా ఆల్రెడీ అసైన్ చేసేసాడు అనమాట. మా వంశానికి వారసుడు పుట్టాడు, అతనే నెక్స్ట్ రాజు అవుతాడు ఈ విధంగా అని చెప్పి సభాముఖంగా అందరి ముందు అనౌన్స్ చేసేసాడు అనమాట. యుధిష్ఠిరుడు మహారాజే మనకి నెక్స్ట్ వారసుడు అని చెప్పి. సో ఈమెకి ఇంకా ఈర్ష్యతో కడుపు రగిలిపోయి కడుపు పైన కోపంతో బద్దలు కొట్టుకుంది అనమాట. ఇలా కడుపు పైన కొట్టుకునేసరికి ఆమె యొక్క పిండం బయటికి పడిపోతుంది అనమాట. ఒక లంప్ ఆఫ్ మ్యాటర్ అనమాట, ఒక రెడ్ కలర్లో ఉండే ఒక లంప్ ఆఫ్ మ్యాటర్ అనమాట. సో బట్ ఆమెకి ఒక కోరిక కూడా ఉండింది కదా, ఆమెకి ఆశీర్వాదం ఉండింది కదా. మరి 100 మంది పిల్లలు, మరి ఈ లంప్ ఆఫ్ మ్యాటర్ పడిపోయింది, ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, దాన్ని పారవేయాలి అని చెప్పి అనుకునే సమయంలో వ్యాసదేవుల వారు అతను ఇచ్చిన కోరిక అంటే అతను ఇచ్చిన వరం ఏ విధమైనా సరే అది నెగిటివ్ అవ్వకూడదని చెప్పి ఆయన అక్కడ ప్రత్యక్షమై ఆయన అడుగుతాడనమాట, మీరు ఏం చేయబోతున్నావమ్మా, ఎందుకు ఇలా చేసుకున్నావనంటే ఆమె చెప్తుందనమాట, నాకు ఈర్ష్య కలిగింది ఆ సమయంలో. నా తోటకోడలకు ఆల్రెడీ కొడుకు పుట్టాడు, నాకు పుట్టకపోయేసరికి నాకు కోపం వచ్చి నేను ఇలా గుద్దుకున్నాను, ఈ లంప్ ఆఫ్ మ్యాటర్ పడిపోయింది, దాన్ని ఏం చేయమంటారు మీరే చెప్పండి అనగానే ఇమీడియట్గా ఆయన 100 కుండలు తెప్పిస్తారనమాట. 100 కుండలు తెప్పించి ఫస్ట్ చన్నీళ్ళు పోస్తారనమాట.
చన్నీళ్ళు పోయంగానే ఆ లంప్ ఆఫ్ మ్యాటర్ అనేది ఆ ముద్ద మాంసం ముద్ద 100 ముక్కల కింద 101 ముక్కల కింద విడిపోతుంది. అవన్నీ కూడా ఒక అంగుళం అంటే మన బటన్ వేలంత సైజు కింద మారిపోతాయి అనమాట. ఒక 101 కుండల్లో వాటన్నిటిలో మంచి నేతిని నింపి వీటిని ఒక్కొక్క పీస్ని వాటిలో కుండల్లో పెట్టి వాటన్నిటిని కవర్ చేసి ఒక మంచి రెస్పెక్ట్ఫుల్ ప్లేస్లో పెట్టి వాటిని అర్ధాంతరంగా తీయద్దు, వాటి యొక్క రెస్పెక్టబుల్ టైం వచ్చినప్పుడు వాటిలో పిల్లలు పుట్టిన తర్వాత మాత్రమే తీయండి అని చెప్పి వాళ్ళకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వ్యాసదేవుల వారు అక్కడి నుంచి మళ్ళీ బద్రికాశ్రమకు వెళ్ళిపోతారు ఆయన తపస్సులో లీనం అవటానికి. సో ఈలోపు కొన్ని రోజుల తర్వాత ఈ 101 మంది అబ్బాయిలు ఫస్ట్ దుర్యోధనుడు పుడతాడు, తర్వాత నెక్స్ట్ 100 daysలో 100 చిల్డ్రన్ పుడతారనమాట. తర్వాత లాస్ట్లో ఒక అమ్మాయి పుడుతుంది, జుష్యల అని పడుతుంది అనమాట. సో 101 మందికి తండ్రికి అడుగుతారనమాట. ఈ 101 మందికి పుట్టే సమయంలో ఆమె ప్రసవంతో ఆమె పిల్లలతో ఇబ్బంది అయి ఉండటం వల్ల ఒక మర్చెంట్ అంటే ఒక వైశ్య అమ్మాయి ధృతరాష్ట్రుని టేక్ కేర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో వాళ్ళిద్దరి యొక్క సంభోగం వల్ల ఒక కొడుకు పుడతాడు, యుయుత్సు అని చెప్పి ఇంకొక కొడుకు పుడతాడు అనమాట. సో ఇలాగా మొత్తం 102 మంది కొడుకులకి 101 మంది కొడుకులు ఒక అమ్మాయికి తల్లిదండ్రులు అవుతారనమాట, ధృతరాష్ట్రుడి యొక్క పిల్లలు. సో ధృతరాష్ట్రుడికి మొదటి కొడుకు పుట్టంగానే అతనికి సంతోషంతో వీళ్ళందరూ కూడా అనౌన్స్ చేస్తారనమాట సభలో, నాకు మొదటి కొడుకు పుట్టాడు, దుర్యోధనుడు పుట్టాడు అని చెప్పి అనౌన్స్ చేయగానే అప్పుడు విపరీత ఉమెన్స్ అంటే చెడు ఉమెన్స్ అంటే ఈ సిగ్నల్స్ అన్నీ కూడా వచ్చినాయి అనమాట. గాడిదలన్నీ అరవటం, నక్కలన్నీ అరవటం, కుక్కలన్నీ అరవటం, ఒక అపశకునాలన్నీ కూడా బాగా కనిపించినాయి అంట. అప్పుడు మొత్తం ఎర్త్ షేక్ అయిపోయినట్టు అలా మొత్తం సిమ్టమ్స్ అన్ని కలిగించినప్పుడు అప్పుడు అందరూ వచ్చి అనమాట సజెస్ట్ చేస్తారనమాట, ఈ ఒక్క కొడుకుని నువ్వు త్యజించేయి, చిన్నప్పుడే నువ్వు మొక్కై వంగది మానయ్య వంగదు, వాడు పుట్టాడంటే రాక్షస కేటగిరీ పుట్టాడు, నీ వంశాన్ని నాశనం చేసే మనిషి పుట్టాడు, వాడిని వదిలేసేయండి, మీరు 99 కొడుకులతో సాటిస్ఫై అవ్వండి, ఒక్క కొడుకుని వదిలేసేయండి అని చెప్పి వాళ్ళు శతవిధాలుగా ప్రయత్నిస్తారనమాట. అంటే విదురుడు వీళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. విదురుడు స్పెసిఫికల్గా చెప్తాడన్నమాట ధృతరాష్ట్రుడికి, వీడిని వాడిని వదిలేసేయి, నువ్వు 99 కొడుకులతో సంతోషపడు, వీడు ఒక్కడి వల్ల నీ 99 కొడుకులు చచ్చిపోతారు అని చెప్పి అతను సిగ్నిఫైగా చెప్తాడనమాట. ఏం చెప్తాడంటే, సాక్రిఫైస్ వన్ టు సేవ్ ద వరల్డ్ అండ్ టు ప్రొటెక్ట్ యువర్ ఓన్ ఫ్యామిలీ. ఒక్కడిని వదిలేసేయి, నీ వంశాన్ని కాపాడుకోవచ్చు, ప్రపంచాన్ని కాపాడుకోవచ్చు అని చెప్తాడనమాట. వన్ రిలేటివ్ మే బి రిజెక్టెడ్ టు సేవ్ ది ఫ్యామిలీ. ఒకరిని అంటే ఎవరైనా బంధువుని ఒకరిని వదిలేస్తే ఫ్యామిలీని సేవ్ చేసుకోవచ్చు. తర్వాత వన్ ఫ్యామిలీ మే బి గివెన్ అప్ టు సేవ్ ఏ విలేజ్. ఒక ఫ్యామిలీ అంటే ఒక ఊరిని కాపాడాలంటే ఒక ఫ్యామిలీని వెలివేయాల్సి వస్తుంది. అలాగే ఏ సింగిల్ విలేజ్ మే బి సాక్రిఫైస్ టు సేవ్ ది స్టేట్. ఒక రాజ్యాన్ని కాపాడాలంటే ఒక ఊరిని మాత్రం వదిలేయాల్సి వస్తుంది. అలాగే ద హోల్ వరల్డ్ షుడ్ బి రినౌన్స్ టు సేవ్ వన్ సోల్. ప్రపంచాన్ని ఒక భక్తుని కాపాడడానికి ప్రపంచం మొత్తాన్ని కూడా వదిలేసేయచ్చు అని చెప్పి అదేవిధంగా ఆయన అడ్రస్ చేస్తాడనమాట. ఇంత స్పెసిఫికల్గా విడమర్చి చెప్పినా సరే ధృతరాష్ట్రుడు అతని యొక్క కొడుకు యొక్క వ్యామోహం వల్ల మొదటి పుత్రుడు పుట్టాడని భవబంధాల్లో ఉన్న ఆ వ్యామోహం వల్ల అతని నాశనాన్ని అతనే కోరి తెచ్చుకున్నాడు అని చెప్పి చెప్పొచ్చు అనమాట. ఇవన్నీ కూడా విదుడు యొక్క నో వన్ ఈజ్ ఈక్వల్ టు విదుర బుద్ధితత్వంలో ఎవరు కూడా అతనికి సరిసమానమైన ఎవరి వాళ్ళు కారనమాట. భక్తి తత్వంలో కానీ లక్షణాల్లో కానీ అంటే ఒక విచక్షణారహితంలో కానీ విచక్షణ వ్యవహరించడం కానీ సమయస్ఫూర్తిలో కానీ విదుడికి మించిన గొప్పవాళ్ళు ఆ సమయంలో లేరని చెప్తారనమాట. అమాంగ్ హీరోస్, మదర్స్ ఆఫ్ హీరోస్, కాశీరాజా వాజ్ ద ఫస్ట్. Among countries, Kurujangala was the first. Among virtuous men, Vidura was the first. And among cities, Hastinapura was the best అని చెప్పి ఇవన్నిటిని గ్లోరిఫై చేస్తారనమాట. సో దేవక రాజుకి కూడా అతని యొక్క శూద్రుడి యొక్క భార్య నుంచి ఒక అమ్మాయి పుట్టిందని చెప్పి ఆమెను తీసుకొచ్చి విదురుడికిచ్చి పెళ్లి చేస్తారు. వీళ్ళిద్దరి యొక్క సంతానం కూడా విదురుడు లాంటి గొప్ప పుత్రులు అతను కన్నాడు అని చెప్పి చెప్తారనమాట. అతను చిన్నప్పటి నుంచి కూడా పాండవులకి కొంచెం తల్లి లేని పిల్లలు, తండ్రి లేని పిల్లలు అని చెప్పి ఇతని యొక్క పార్షియాలిటీ కొంచెం చూపించేవాడు అనమాట. వీళ్ళకి మమకారం ఎక్కువ చూపించేవాడు అనమాట. ఎందుకంటే అనాథలకి భగవంతుడే ఆడుతున్నట్టు భక్తులు కూడా వీళ్ళకి గొప్ప భక్తులు కాబట్టి వీళ్ళందరికీ కూడా చిన్నప్పటి నుంచి వీళ్ళు అండగా భీష్ముడు, విదురుడు పక్క నుండి, విదురుడు ఎస్పెషల్లీగా అన్ని సమయాల్లో కూడా వీళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళ యొక్క మనస్తత్వాలు అర్థం చేసుకుని ముందే హింట్ ఇచ్చేవాడు అనమాట.
తర్వాత వీటి గురించి తర్వాత యుధిష్ఠిర మహారాజ్ కూడా చాలా గుర్తు తెచ్చుకుంటాడు విదురుడి యొక్క హెల్ప్ గురించి. అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో ఎలాగా విదురుడు వీళ్ళందరికీ హెల్ప్ చేశాడు. సో చివరికి కోపం వచ్చినప్పుడు కోపం యొక్క నిదర్శనం మనం మాట్లాడుతాం చూసారా, దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుంది అని చెప్పి మహాభారతంలో డిస్క్రైబ్ చేస్తూ అతను ధృతరాష్ట్రుడికి ఒక అడ్వైస్ చెప్తున్నాడు అనమాట. ఏమిటంటే అభ్యవహతి కళ్యాణం వివిధం వాక్ శుభాషిత శైవ దుర్భాషిత రాజన్ అనర్థాయోపపద్యతే. సో అతను ఏమంటున్నాడంటే మంచిగా మాట్లాడే మంచి మాటలన్నీ కూడా ఆశీర్వాదంలాగా వ్యవహరిస్తాయంట. అదే కోపంలో మాట్లాడినన్నీ కూడా అవి ఒక చెడుని తెచ్చుకుంటాయి అని చెప్పని అంటారు. మనం అభ్యవహతి కళ్యాణం అంటే మంచి జరుగుతుంది. వివిధం వాక్ శుభాషిత అంటే మంచి వాక్యాలు, శుభాషిత అంటే మంచి వాక్యాలు, కళ్యాణం మంచి జరుగుతాయి. దుర్భాషిత రాజన్ అనర్థాయ ఉపపద్యతే, అనర్థాలను తీసుకొస్తే దుర్భాషిత అని చెప్పి చెప్తాడు అనమాట. తర్వాత సోహతే సాయకేర్ వివిధం వనం పరాసూన హతం వాచా దురుక్తం బీభత్సం నా సంరోహతి వాక్షతం. ఒక చెట్లని మనం అంటే ఎలాగ దాన్ని కట్ చేసినా సరే, బాణాలతో కట్ చేసినా సరే, గొడ్డలతో కట్ చేసినా సరే మళ్ళీ ఎలా పెరుగుతాయో, ఒక్కసారి కనుక ఒక హృదయం కనుక ఒక్కసారి కనుక ముక్కలైతే దాన్ని మళ్ళీ అతికించడం చాలా కష్టం అని అంటున్నారు అన్నమాట. చెట్లు నరికితే మళ్ళీ వచ్చేస్తాయి, కానీ ఒక్కసారి కనుక కఠినమైన పదాలు కనుక ఒక్కసారి హృదయంలో తగిలితే అవి కనుక మళ్ళీ హృదయాన్ని అంటే పగిలిన హృదయాన్ని మళ్ళీ అతికించలేవు అని చెప్తున్నాను అనమాట. కర్ణారాంచన్ నిర్హరంతి శరీరత అంటే శరీరంలో ఏదైనా ఆయుధాల లోపల ఉంటే కత్తులు బల్లాలు ఏదైనా ఆపరేషన్ చేసి బయటికి తెప్పించవచ్చు, దాని శరీరం నుంచి బయటికి లాగచ్చు. వాక్శల్యస్తు నా నిర్హర్తం సఖ్యో హృదీశయో హిసహ అంటే ఒక్కసారి కనుక ఈ మాటల ద్వారా వచ్చిన ఆయుధాలను కనుక ఒక్కసారి కనుక ఎవరిపైన అటాచ్ అయితే వాటిని శరీరంలోకి ఎంటర్ అయితే వాటి యొక్క హృదయంలోకి ఎంటర్ అయితే మళ్ళీ వాటిని వెనక్కి తీలేమో అని చెప్పి చెప్తున్నారనమాట. వాక్ సాయక వదనాన్ నిస్పతంతి యైర్ ఆహత శోచంతి రాత్రి అహాని పరస్య నామార్మర్షు తే పతంతి తాన్ పండితో నావసర్జయేత్ పరేషు. నోటి నుంచి వచ్చే బాణాలని అవతల వాళ్ళని రాత్రింపగళ్ళు కూడా ఈ శోకంలో పెడతాయంట. అంటే ఒక్క మాట అనేసరికి అవతల వాడు ఎంత బాధపడిపోతారంటే రాత్రింపగళ్ళు కూడా వాళ్ళు ఇక నిద్ర లేకుండా వ్యవహరిస్తుంటారు. వాళ్ళకి యొక్క హృదయంలోని లోపలికి ఇన్నర్ కోట్ ఆఫ్ ది హార్ట్లో అది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంటాయి అనమాట. సో అందుకని చెప్పి ఇంటెలిజెంట్ పర్సన్స్ వాళ్ళ నోటిని కంట్రోల్లో పెట్టుకుంటారు, వాళ్ళని సైలెన్స్లో వ్యవహరిస్తారు. భగవంతుడి యొక్క తత్వం తప్ప వేరే సమయంలో మాటలు మాట్లాడకూడదు అని చెప్పి ఇలా ఇంటెలిజెంట్ పీపుల్ యొక్క మనస్తత్వాన్ని వ్యవహరిస్తూ అతను చెప్తారనమాట. సో విదుడి యొక్క లక్షణాలు ఏంటయ్యా అంటే అతను చాలా బోల్డ్గా ఉంటాడు అనమాట. తప్పు జరిగిందంటే అవతల వాడు ఎలాంటి వాడైనా సరే ఇతను నిష్పక్షపాతంగా అతని యొక్క చాలా అంటే ధృతరాష్ట్రుని కూడా చాలా విధాలుగా శతవిధాలుగా తప్పు జరిగిందంటే తిడతాడనమాట తప్పు విధంగా. ఇతని యొక్క ఎంక్వైరీస్ కూడా అతనికి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎలాంటి ఇంట్రెస్టింగ్ పర్పస్ఫుల్ కృష్ణ కాన్షియస్ ఎంక్వైరీస్ అని ప్రజెంట్ చేస్తాడు. ఇతను చాలా హంబుల్, ఆధ్యాత్మికంగా ఎంత జ్ఞానాన్ని పొందినా సరే ఒక నమ్రతగా వ్యవహరిస్తాడనమాట. అతను చెడు జరిగిన సమయంలో కూడా ఒక మంచిని ఆలోచించుకుంటూ వ్యవహరిస్తాడు. ఇతను ఒక ఆప్టిమిస్ట్ కింద చెప్తారనమాట. తర్వాత ఇతని యొక్క గొప్ప డిజైర్ ఏంటంటే కృష్ణుడి కథ గురించి బాగా వినాలి, ఎక్కువగా వినాలి అని చెప్పి ఒక గొప్ప కోరిక ఉండటం వల్ల, అతని యొక్క ఇంటెన్స్ డిజైర్ ఉండటం వల్ల అతను తీర్థయాత్రలు వైపు కృష్ణుడి యొక్క కథల గురించి వినటానికి అతను ఒక ఆసక్తిని అలా ప్రదర్శించాడు అని చెప్పి చెప్తారనమాట. భక్తుల యొక్క సాంగత్యం ఏంటంటే దాని యొక్క స్పెషాలిటీ విశిష్టత ఏంటంటే ఆధ్యాత్మిక విద్య మనకి ఈజీగా అర్థమవుతుంది. భగవంతుడి యొక్క తత్వాన్ని మనం కాంటెంప్లేట్ చేయడానికి మనకి ఇది ఒక అవకాశం అనమాట. భక్తుల ద్వారా వినటం ద్వారా మనం ముక్తికి మార్గులు అవుతాం, ముక్తికి అర్హులు అవుతామని చెప్పి చెప్తారనమాట. దీని ద్వారా భగవంతుడితోనే మనకు అసోసియేషన్ కలుగుతుంది, భగవంతుడి యొక్క సేవ చేసే అవకాశం కలుగుతుంది మనకి. భగవంతుడి యొక్క ఈ మాటలు వినటం ద్వారా మనకి హృదయానికి చెవులకి ఒక నయన ఆహ్లాదం అంటారు అంటే ఒక అమృతం మనకి చెవుల ద్వారా వెళ్ళి మన హృదయం అనేది ఎంత సాటిస్ఫై అవుతూ ఉంటుంది అనమాట. భగవంతుడి యొక్క తత్వం వినటం ద్వారా మన హృదయంలో ఉండే అన్ని చెడు విషయాలు కూడా నశించిపోతాయి అన్నమాట.
ఎలాగ మనం సిల్వర్ని పాలిష్ చేస్తామో అలాగే షైనింగ్ గోల్డ్ సిల్వర్ని పాలిష్ చేస్తాము, అలాగే మన హృదయంలో ఉండే చెత్తాచెదారనంతా పాలిషింగ్ జరిగిపోతుంది అనమాట. వాడి యొక్క నిద్రావస్థ స్థితి నుంచి కానీ డ్రీమింగ్ స్టేట్ నుంచి కానీ వాళ్ళు మేలుకొని ఉంటారు. ఒక ఆధ్యాత్మిక తత్వానికి వాళ్ళు ప్రాపర్ పొజిషన్కి వాళ్ళు రాగలుగుతారనమాట. భగవంతుడి గురించి, భక్తుల గురించి, వాళ్ళ యొక్క పొజిషన్ గురించి కరెక్ట్గా అర్థం చేసుకోగలుగుతారనమాట. ఈవెన్ ఒక రాక్షసుడు కూడా భక్తుడయ్యే అవకాశం ఉంటుంది. భగవంతుడి యొక్క గ్లోరిఫికేషన్ ఎంత పోటెంట్ అంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ చూడటం వల్ల ప్రతి ఒక్కళ్ళు ప్యూరిఫై అయిపోతుంటారు. చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా అవన్నీ కూడా ప్యూరిఫై అవుతుంటాయి అనమాట. భగవంతుడి వైపు ఒక అటాచ్మెంట్ కలుగుతుంది అనమాట. మనసు అనేది భగవంతుడికి కంప్లీట్ అట్రాక్ట్ అయ్యి ఉంటుంది. ఇది ఫార్చునేట్ సోల్స్ అనలాయిడ్ శుద్ధ భక్తిలో వాళ్ళు ఎంగేజ్ అయ్యి ఉండగలరు అని చెప్పి ఇలా భక్తి తత్వం యొక్క గ్లోరిఫికేషన్ అనమాట. ఎంటైర్ భాగవతం వచ్చేసరికి భగవంతుడికి భక్తి యొక్క ఫుల్ గ్లోరిఫికేషన్ అనమాట. ఇలాంటి అసోసియేషన్ ఎవరైతే మిస్ చేసుకుంటారో వాళ్ళ యొక్క గతి ఏంటంటే వాళ్ళకి ఆధ్యాత్మికంగా వాళ్ళు పురోగతి చెందలేరు. వాళ్ళు భగవంతుడి యొక్క తత్వం గురించి నిదర్శనం వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు భగవంతుడి యొక్క ఆస్పెక్ట్స్ గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేరు. వాళ్ళు పర్సనల్ యాక్టివిటీస్ని వాళ్ళు రిలేట్ చేయలేకపోతారు. ఇవన్నీ కూడా ఒక డ్రామా, ఒక ఫిక్షనల్, ఒక మ్యానుఫ్యాక్చర్ స్టోరీస్ కింద వాళ్ళు ఆలోచించి ఆధ్యాత్మిక తత్వం యొక్క ఇంపార్టెన్స్ని వాళ్ళు మిస్ చేసుకొని వాళ్ళ జీవితాన్ని ఈ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్లో వాళ్ళు కొట్టుకొని పోతారు అని చెప్పి ఈ విధంగా ఇంపార్టెన్స్ ఆఫ్ అసోసియేట్ విత్ వైష్ణవాస్ని శ్రీమద్ భాగవతం గ్లోరిఫై చేస్తూ వచ్చిందనమాట. సో ఇది ఇవాళ యొక్క సబ్జెక్టు. విదుర ఎన్ని తీర్థయాత్రలను జరగడానికి, అన్ని చోట్లకి ఇంట్లోంచి బయటకు వెళ్ళటానికి, అతని యొక్క పూర్వజన్మ యొక్క వృత్తాంతము, ఎలాగ ధృతరాష్ట్రుని అన్ని సమయాల్లో ఎలాగ గైడెన్స్ ఇచ్చుకుంటూ వచ్చాడు, అతని యొక్క మంచి లక్షణాలు ఏంటి, అతని యొక్క సాంగత్యం వల్ల అవతల వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ దొరుకుతుంది, ఈ పాయింట్లన్నిటి గురించి మనం ఎలాబరేట్గా డిస్కస్ చేశాము. సో రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ఇవాళ మొదటి స్కందం 13వ అధ్యాయంలో 1 నుంచి 4వ శ్లోకం వరకు కంటిన్యూ చేశాము. రేపు నెక్స్ట్ 5 to 7 శ్లోకాస్ మనం డిస్కస్ చేద్దాము. సో 2-3 క్వశ్చన్స్ వచ్చినాయి. విల్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్స్ అనమాట. హౌ టు అండర్స్టాండ్ అభిమన్యుస్ డెత్, వై డిడ్ంట్ కృష్ణ సేవ్ హిమ్? సో అభిమన్యుడికి యొక్క మీరు మృత్యు గురించి ఆలోచించినప్పుడు అభిమన్యుడు ఒక్కడే చాలండి. యాక్చువల్లీ ఎంటైర్ వంశాన్ని అంటే ఎంటైర్ కురుక్షేత్ర వారిని ఫినిష్ చేసేంత కెపాసిటీ ఉందన్నమాట. కానీ ఆల్రెడీ అర్జునుడికి ఆయన వరం ఇచ్చాడనమాట. అర్జునుడికి ఏమయ్యా వరం ఇచ్చాడా అంటే, నీ ద్వారా నేను ఈ యుద్ధాన్ని ముగిస్తాను, నిన్ను ఒక మెయిన్ క్యారెక్టర్ కింద చేస్తాను అని చెప్పి ఒక వరం ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే దేవతలందరికీ కూడా వాళ్ళ రెస్పెక్టివ్ పొజిషన్స్లో వాళ్ళందరూ అవతారం తీసుకోవాలని చెప్పి వాళ్ళందరినీ ఆదేశించినప్పుడు బుధుడు అంటే చంద్రుడి యొక్క కొడుకు అనమాట అభిమన్యుడు అక్కడ. సో అతను అన్నాడు, నా కొడుకుతో నేను ఎక్కువ సమయం నేను విరహంలో ఉండలేను కాబట్టి నా కొడుకుకి షార్టెస్ట్ స్పాన్ ఆఫ్ ఆపర్చునిటీ ఇవ్వండి అని చెప్తారనమాట. సో అందుకోసం అని చెప్పి అతను 16 సంవత్సరాల వరకే ఉండగలిగాడు. అంటే చాలా తక్కువ సమయం ఉన్నాడు. ఇమీడియట్గా అతను వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆన్ దట్ కండిషన్ మాత్రమే అతను అభిమన్యుడికి అవతారం ఇలా పర్మిషన్ ఇచ్చాడు వాళ్ళ తండ్రి గారు అని చెప్తారనమాట. అందుకని చెప్పి అతను కూడా ఈ వ్యూహంలోకి వచ్చినప్పుడు, మహాభారతంలో ఆ యుద్ధం వ్యూహానికి వచ్చినప్పుడు ఆ యుద్ధం వ్యూహంలో ఎంటర్ అవడం వరకు అతనికి తెలుసు, ఎగ్జిట్ పాత్ అతను వినలేదనమాట. సో అలాగ అంటే భగవంతుడు కూడా ఆల్రెడీ నిర్దేశం ఉంది. అతని యొక్క వచ్చిన కారణమే అది హాఫ్ పర్పస్ కోసం వచ్చాడు కాబట్టి ఆ హాఫ్ పర్పస్ని అతని యొక్క గొప్ప వీరత్వాన్ని ఆల్రెడీ ప్రదర్శించాడు. గొప్ప 7 కేటగిరీ వారియర్స్ కూడా ఇతన్ని ఎదురు నుంచి ఫైటింగ్ చేయలేపారు. వెన్నుపోటు పడవటం వల్ల అతను చనిపోయాడు. కానీ డైరెక్ట్ యుద్ధంలో అయితే ఇతను ఓడించలేకపోయారు అనమాట. వాళ్ళందరూ కూడా గొప్ప రాజులు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఎందుకు కాపాడలేదు అని అనుకుంటే అతను వచ్చిన కారణమే అతని యొక్క షార్ట్ విజిట్ కోసం వచ్చాడండి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, వై డిడ్ కృష్ణ లెట్ గాంధారి టు కర్స్ హిమ్? అంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కోరికలు అంటే వాళ్ళ కోరికలు వాళ్ళ ముందే తీరకపోయేసరికి వాళ్ళందరూ కూడా ఉండే ఆ క్షోభని వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారనమాట. సో కృష్ణుడు కూడా గాంధారి ఇచ్చిన కర్స్ని ఒక రీజన్ కింద తీసుకొని అతను కూడా భౌతిక ప్రపంచం నుంచి అతని వంశాన్ని ఎలా ఫినిష్ చేద్దాము, వాళ్ళందరినీ వెనక్కి వాళ్ళ రెస్పెక్టివ్ పొజిషన్కి ఎలా పంపిద్దాము అని చెప్పి అతను ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. సో అప్పుడు ఏం జరిగిందంటే యదువుల్ని ఇక ఎవరు కూడా ఓడించే కెపాసిటీలో ఎవరు లేరు, వాళ్ళకి సరిసమానమైన వాళ్ళు ఎవరు లేరు. సో గాంధారి కూడా ఏమైందంటే 100 మంది పిల్లలు ఉండి వాళ్ళందరూ కూడా నా ముందే చనిపోయేసరికి వాడి యొక్క పుత్రక్షోభను నేను ఎలా అనుభవిస్తున్నాను, సో నువ్వు ఉండి కూడా నువ్వు యుద్ధాన్ని ఆపలేకపోయావు, నువ్వు భగవంతుడు అని అంటావు, సో నువ్వు ఉండి సరే నీ ముందు నీ వంశం మొత్తం నాశనం అవ్వాలి అని చెప్పి గాంధారి శాపం పెట్టిందని చెప్పి మహాభారతంలో చెప్తారు. సో భగవంతుడు ఎందుకు ఆమె శాంక్షన్ చేయించాడంటే ఈ విధంగా యదువంశం డిస్ట్రక్షన్ జరిగి వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ పొజిషన్స్కి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇది ఒక కారణం అని చెప్పి ఈమెని ఒక కారణం కింద ఒక పావు కింద వాడుకున్నాడు అని చెప్పి చెప్తారనమాట. ఓకే,
నెక్స్ట్ వై విదుర నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ద వార్, అందుకే చెప్పామండి ఆయన క్షత్రియుడు కాదండి, ఆయన యుద్ధం చేసేంత కెపాసిటీ కాదు, ఆయన క్షత్రియుడు కాదు ఒకటి. రెండు, ఆయనకు ఒక గొప్ప భక్తుడు అనమాట. హీ డిడ్ నాట్ లైక్ ఈ యుద్ధం అనేది జరగాలని చెప్పి అతను అసలు కోరుకోలేదనమాట. బట్ వీళ్ళందరూ పట్టుబట్టి వీళ్ళందరూ జరగాలని చెప్పి ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, శకుని, కర్ణుడు వీళ్ళందరూ అహంకారం కొద్ది వీళ్ళు వ్యవహరించేసరికి వాళ్ళ యొక్క వంశ వినాశనాన్ని వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు. అక్కడ పక్క నుండి నేను ఇవన్నీ చూడలేను అని చెప్పి అతను రాజ్యాన్ని వదిలేసి తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు అని చెప్పి అది భాగవతంలో ఇవాళ మొత్తం అది ఎక్స్ప్లెయిన్ చేసాము. సో మోస్ట్లీ మీరు అది ఆ పాయింట్ మీరు గ్రహించలేకపోయి ఉంటారు. సో ఇది మనకి ఈ డిస్క్రిప్షన్ అనమాట విదురుడు గురించి. సో ఫర్దర్ డీటెయిల్స్ మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం రేపు. సో శ్రీమద్ భాగవతం కీ జై, శీల ప్రభుపాద్ కీ జై. ప్రతిరోజు రిక్వెస్ట్ చేసినట్టు అందరూ కూడా భగవంతుడి యొక్క నామస్మరణ చేయండి. భగవంతుడి యొక్క నామస్మరణ మనకి ముక్తికి మార్గము. సో మీరు ఎన్ని స్టోరీస్ చూసేటప్పుడు కూడా విదురుడు యొక్క స్టోరీ నుంచి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అతని యొక్క అంత గొప్ప భక్తుల యొక్క సాంగత్యంలో భాగవతం యొక్క సబ్జెక్ట్ మనం అర్థం చేసుకొని శ్రీల ప్రభుపాద్ వారి యొక్క పర్పోర్ట్స్ అని చదువుతుంటే మనకి వాటిలో ఉండే విశిష్టత, ప్రాముఖ్యత మనకు అర్థమై మన జీవితంలో అన్ ఐడియా క్యాన్ చేంజ్ ఎ లైఫ్ అని అంటారు. అలాగే వన్ స్టేట్మెంట్ ఆఫ్ ఆచార్య క్యాన్ చేంజ్ వన్స్ లైఫ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. మన జీవితంలో ఇవన్నీ ఇంపాక్ట్ చేసి మనల్ని అందరినీ కూడా ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళడానికి భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తే ఆధ్యాత్మిక విద్య, ఈ భాగవతం, భగవద్గీత అనేది మనం అర్థం చేసుకోవడానికి మనం క్వాలిఫై అవుతాము. సో అందుకని చెప్పి ఇవి మనకి ఎసెన్షియల్ సర్వీసెస్ అనమాట. లైక్ గవర్నమెంట్ ఎలా ఎసెన్షియల్ సర్వీస్ అంటారో, ఇది ఆత్మ ఎసెన్షియల్ సర్వీస్ అండి. దీన్ని మనం చాలా ఖచ్చితంగా మనం ఫాలో అయితే మనం పర్ఫెక్షన్ పొందడానికి ఇది అవకాశం అని చెప్పి నిదర్శనం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. మళ్ళీ రేపు కలుద్దాం.